10 గంటలకి మనం మొదలెడితే ఎన్ని గంటలకు అవుతుంది నాయన అని అనుకుని ప్రారంభించడానికి ముందు అమ్మా మనం అందరం ఎందుకు వచ్చాం అని అడిగాను. ఎవరు మాట్లాడట్లేదు, ఒకరి మొక్కలు ఒకరు. ఇది పాస్టర్ గారికి తెలియదా ఎందుకు వచ్చారు, మనల్ని అడుగుతున్నారు అన్నట్టుగా చూశారు. మళ్ళీ అడిగాను, అమ్మ మనం ఎందుకు వచ్చాం అని అడిగినప్పుడు మళ్ళీ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉండగా ఎదురుకుండగా ఒక ఆవిడ ఉంటే, అమ్మ ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు అన్నాను. ఇలాంటి ఆవిడని. ఆవిడ ఇంకా నేనే దొరికానే ఇంతమంది ఉండగానే అని సీరియస్గా చూసి తలకాయ కింద కట్టేసింది. అమ్మ నువ్వు చెప్పు అని అనగానే ఏం చెప్పాలో తెలియక ఎందుకైనా మంచిదని వచ్చానండి అంది. మీరు కొంపతీసి అలాంటి వాళ్ళు కాదు కదా. తర్వాత వెనకాల యవ్వన బిడ్డలు కొంతమంది కూర్చుంటే, అమ్మ నువ్వెందుకు వచ్చావు అని చెప్తే ఆ అమ్మ ఏం చెప్పిందంటే, మా మామ వచ్చిందని వచ్చానండి అనేసి అంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఎందుకు వచ్చాము అనేది మనకు తెలియకపోతే మనం వచ్చిన దానికి ప్రతిఫలము ఉండదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సహవాసాన్ని అనుభవించాలి. ఆయన మనతో మాట్లాడాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. కాబట్టి సమయం చాలా విలువైనది. కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడి వచ్చాను. రోమా పత్రిక పౌలు రాసిన పత్రికల్లో బహు శ్రేష్టమైన సంఘ క్షేమాభివృద్ధికి ఘనమైన పత్రిక. మీరు చాలాసార్లు చదువు ఉంటారు. 16 అధ్యాయాలు అందులో ఉన్నాయి, అంతేనా? 16 అధ్యాయాలేనా? మీరు చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోతే నాకు మాట్లాడడం రాదు. నా ప్రాబ్లం ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడాలి. దాని అర్థం ఏంటంటే మీరు వింటున్నారు అని అర్థం. వింటున్నారా? వెరీ గుడ్. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇంటికి ఎవరు వెళ్ళలేదు కదా. చాలా సందర్భాల్లో మనం ఎక్కడే ఉంటాం కానీ మన మనసు అలా వెళ్ళి ఎలాగా వచ్చేస్తుంది. అలాగ వెళ్ళి ఫ్రిడ్జ్లో పాలు బాగున్నాయా లేదా, లేదా ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారు కదా, మొత్తం ఇల్లు అంతా తిరిగేసి మళ్ళీ ఇక్కడే వచ్చేస్తూ ఉంటుంది. మన మనసు ఎంత గొప్పది అంటే అన్నిటికంటే స్పీడ్గా పరిగెట్టేది టైం అయితే టైం కంటే స్పీడ్గా పరిగెట్టేది ఏంటి చెప్పండి. కాబట్టి దయచేసి మీ మనసుని ఇక్కడే ఉండి శ్రద్ధగా ఈ మాటలు మీరు వినడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నము చేస్తాను. మీ అందరికీ తెలిసిన మాటలే, నేనేదో కొత్త విషయాలు చెప్పడానికి రాలేదు, కానీ మీకు తెలిసిన విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ సమయంలో. అందులో 8వ అధ్యాయంలో పౌలు చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడాడు. ఈ 8వ అధ్యాయము 30వ వచనం చాలా విలువైన వచనం. 31 నుండి 39 వరకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు ఆ ప్రశ్నలకు మనము సమాధానాన్ని వెతికే ప్రయత్నము చేద్దాము. 30వ వచనము అద్భుతమైన మాట మాట్లాడుతుంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వానిని మహిమపరిచెను. దేవుడు ఎవరిని పిలిచాడో అనే విషయం మాట్లాడుతున్నాడు. ఎవరిని పిలిచాడో మీకు అర్థం కావాలంటే రోమాపత్రిక అంతా మనం జాగ్రత్తగా చదవాలి. బహుశ్రేష్టమైన పత్రిక. ఒకసారి చదివితే అర్థమయ్యే పత్రిక కానే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పౌలు 2 రకాల భాషతో పత్రికలు రాశాడు. అంటే మనకు కూడా తెలుగు 2 రకాలు ఉంటుంది కదా. వాడుక భాష, మనం మాట్లాడే తెలుగు వేరు, ఒరిజినల్ తెలుగు వేరు. అలాగే కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది కదా. మాట్లాడే గ్రీక్ వేరు, అంటే లో లాంగ్వేజ్, హై లాంగ్వేజ్ అంటే ఉన్నతమైన. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, లో ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, హై ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కొన్ని పదాలు. కాబట్టి పౌలు రోమాపత్రిక హై లాంగ్వేజ్లో రాయడం జరిగింది. కాబట్టి మనం 1కి 10 సార్లు చదివితేనే కానీ రోమాపత్రికలు ఏముందో మనకి అర్థం కాదు. బైబిల్ అందరూ కూడా చాలాసార్లు చదువుతూ ఉంటారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా చదవని వాళ్ళు, నాలంటి వాళ్ళు ఉంటారు. ఆది కాండము నుండి
ప్రకటన గ్రంథం వరకు కంటిన్యూగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి అని అంటలేదు, కానీ చదివే ఉంటారు మీరు కదా. రోమాపత్రిక చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా మాట మీకు అర్థమవుతుందా? రోమాపత్రిక చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో ఎత్తట్లేదు, ఎందుకంటే ఏమంటే ఏమంటాడు ఈయన అన్నట్టుగా మీ ముఖాల్లో ఏం కనపడుతుంది? ప్రశ్న. నేనేమన్నా మంచోడిని, నేను, మీరు కూడా నాకంటే చాలా మంచోళ్ళు. మంచిది. జాగ్రత్తగా మాటలను మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. జాగ్రత్తగా చదువుదాము. 30వ వచనములో ఉన్న భావం మనకు అర్థం కావాలి అంటే 31 నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని వెతుకుదాం. 31వ వచనం చదువుదాం, దయచేసి చదవండి. ఇట్లుండగా ఏమందుము. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? ఇట్లుండగా ఏముందుము. ఏముంది ఇట్లు? జాగ్రత్తగా ఆ ప్రశ్నలో ఉన్న భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ 8వ అధ్యాయములో బహుశ్రేష్టమైన విషయాలు గ్రంథస్థము చేశాడు అపోస్తులైన పౌలు. మాట్లాడుతూ ఇట్లుండగా ఏమందుము అని అంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలు మాట్లాడాడు. ఆ కొండ మీద ప్రసంగం కూడా అందరికీ అంత తొందరగా అర్థమయ్యేది కానే కాదు. ఇప్పుడు మనం గమనించినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ ఆత్మీయ ఆహారము మన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా అభివృద్ధి పరుస్తుందో మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పౌలు రోమా సంఘాన్ని బలోపేతం చేయడానికి, రోమా సంఘములో ఎవరు ఉన్నారంటే జ్ఞానవంతులు ఉన్నారు. రోమా సంఘములో ఎవరు ఉన్నారంటే యూదులు ఉన్నారు. రోమా సంఘములో ఎవరున్నారంటే అన్యులు ఉన్నారు. రోమా సంఘములో ఎవరున్నారు అంటే రోమా చారిత్రాత్మకమైనటువంటి విజ్ఞానం కలిగిన వారు కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని పౌలు ఈ పత్రికను రాశాడు. ఈ పత్రిక ఎవరు చదవాలి అంటే పాపులైన వారు అందరూ చదవచ్చు. ఎవరు చదవచ్చు కదా? 3వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపులే అన్నాడు. పాపులైన వారు అందరూ చదవచ్చట. రెండవది, దేవుడు లేడు అనేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంది. ఎవరన్నా చెప్పాలి? దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరు? నాస్తికులు కదా. దేవుడు లేని ఏమంటాం మనం? నాస్తికులు. నాస్తికులు కూడా ఈ రోమపత్రిక చదవాలి. మూడవది, పరిశుద్ధులు ఈ రోమపత్రిక చదవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ ముగ్గురు గురించి పౌలు చాలా విలువైన విషయాలు ప్రస్తావించాడు. త్వరగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేద్దాం. ఈ 31వ వచనము ఏమని చెప్తుంది? ఇట్లుండగా ఏమందుము. ఏమంటున్నాడు పౌలు అంటే ఆ అధ్యాయం అంతట్లో చెప్తున్నాడు. మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆ అధ్యాయములో పౌలు ఏమని ప్రారంభించాడు అంటే మొదటి వచనములో క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష లేదు. ఇట్లుండగా మనం ఏమందము? ఎవడైతే క్రీస్తులో ఉన్నాడో వాడికి ఏ శిక్ష లేదు. కారణము క్రీస్తు మన కోసము మరణించాడు. మన జీవితంలో వాటమి లేదు. ఎందుకు వాటమి లేదంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మన జీవితంలో భయం లేదు. కారణము తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన జీవితంలో నిరాశ లేదు. ఎందుకు లేదు? మన జీవితంలో శ్రమలు దేవుణ్ణి మహిమపరచడానికి, మన జీవితంలో కూడా మహిమను తేవడానికి మన జీవితంలో ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కాబట్టి నాకేం లేదంటే నిరాశ లేదు. నా జీవితంలో ఉపద్రవాలు ఎదురైనా నేను భయపడను. ఎందుకంటే యేసు ప్రభు యొక్క సహవాసంలో ఉపద్రవాలు నన్ను ఏమీ చేయలేవు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఇట్లుండగా ఏమందుము? యేసు ప్రభువులో నేను ఎప్పుడైతే ఉన్నానో, ప్రభువులోనికి ఎప్పుడైతే నేను వచ్చానో, ప్రభువులోనికి ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నానో నా జీవితంలో పాపానికి పరిహారం అయిపోయింది. నాలో పాపము లేదు, నాలో శాపము లేదు, నాలో వాటమే లేదు. ఎందుకంటే ప్రభు నాకు విజయాన్ని ఇస్తాడు. నాకు శ్రమలు వచ్చిన నేను భయపడను. ఎందుకంటే శ్రమల ద్వారా దేవుడు నన్ను అనుభవపూర్వకమైన జ్ఞానముతో ఆయన నన్ను నింపుతాడు.
ఇట్లుండగా ఏమందుము? చాలామంది జీవితాల్లో అనేక ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు ఉండవు. చాలామంది జీవితాలు ప్రశ్నలతోనే వారి జీవితాలు ప్రారంభిస్తారు. ఏమనంటే ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు నేను ఏం తినాలి, ఈరోజు నేను ఏం చదువుకోవాలి, ఈరోజు నేను డబ్బులు ఎలా సంపాదించాలి, ఈరోజు ఆ పని చేయాలి, ఈరోజు అనేక ప్రశ్నలతో మన జీవితం ప్రారంభించబడుతుంది. ప్రతిరోజు కొత్త ప్రశ్నలు వస్తానే ఉంటాయి. మన జీవితంలో ప్రతిరోజు కొత్త ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నలకు జవాబు దొరుకుతాయి అన్నప్పటికీ మళ్ళీ వస్తుంది, కొత్త ప్రశ్న వస్తుంది. ఈ నెల గడిచింది బాబోయ్ అన్నప్పటికీ వచ్చే నెల ఎలా గడుస్తుంది కదా. వచ్చే నెలలో టర్మ్ ఫీజులు ఉన్నాయి, వచ్చే నెలలో దోక్కరా కట్టాలి, వచ్చే నెలలో కరెంటు బిల్ ఎక్కువ వచ్చేసింది, అనేక ప్రశ్నలు. కానీ క్రీస్తు యేసులో ఉన్న మనకు ఏ లోటు లేని స్థితి. ఎందుకంటే శ్రమలలో కూడా ఆయన మనకు ఆనందాన్ని ఇస్తాడు, ఓటములో కూడా ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు, వేదనలో కూడా ఆయన మనకు గొప్ప బలాన్ని ఇస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు, ఇట్లుండగా మనం ఏమందము? దేవుడు మన పక్షమును ఉండగా మనము భయపడవలసిన పని లేదు. ఎవడైతే ప్రభువుని గురించి తెలుసుకుంటాడో, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటాడో, ఆయన సహవాసాన్ని కలిగి ఉంటాడో, ఈ భూమి మీద క్రైస్తవుడు దేనికి భయపడడు. ఎలా ఉంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఈ పూట భోజనం లేదా, ఈ పూట ఉండడానికి అవకాశం లేదా, వస్త్రము లేదా, ఏమున్నా లేకపోయినా నా ప్రభువు నాతో ఉంటే చాలు. ఇది క్రైస్తవుని యొక్క తీర్మానము. అనేక ప్రశ్నలకు ఈరోజు మనము సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నము చేద్దాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక అభివృద్ధిలో మనము ఎలాంటి వారిగా ఉండాలో కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎడబాటు అనేది మన జీవితంలో రావచ్చు, అయినప్పటికీ మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీకు సహాయము చేసినా సహాయము చేయకపోయినా, శిష్యులతో చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అలాంటి ధైర్యముతో, అలాంటి విశ్వాసముతో మన జీవితాన్ని మనము కొనసాగించగలుగుతున్నామా? ఏమంటున్నావు? ఉదయాన్నే లెగిసి నీ విశ్వాస జీవితంలో, నీ సంసార జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎలాంటి ప్రశ్నలతో నువ్వు జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడికి ప్రశ్న ఉండకూడదు. ఒక ప్రశ్న ఉన్నా మనకు అర్థం కావాలి. ప్రశ్న వచ్చిందంటే దానికి జవాబు ఉంది. జవాబు లేని ప్రశ్నగా నా జీవితాన్ని దేవుడు చెయ్యడు. జవాబు లేని ప్రశ్నలు నా జీవితంలో ఉండవు అనే విశ్వాసముతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావా లేదా అనేది వాక్యపు వెలుగు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అదే పౌలు అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము? ఏమంటున్నావు? ఇలా ఉంది. ఎలాగుంది? ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు రక్షణగా ఉన్నాడు, ఆయన నీకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నిన్ను సమర్థునిగా తయారు చేసేవాడు, ఓటమిలో విజయాన్ని ఇచ్చేవాడు. ఇలా ఉండగా నువ్వేమంటున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఏమి ఆలోచన చేస్తున్నావు? ఇలా ఉంది. ఆయన చెప్పిన మాటలు, ఆయన బోధించిన బోధ, ఆయన ఇచ్చిన ప్రమాణము, ఆయన చూపించిన ప్రేమ, ఆయన నేర్పించిన పాఠము ఇలా ఉండగా నువ్వేమంటున్నావు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇతరులు లేదు అని అంటే మనం అనాలి ఉంది అనాలి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది లేదు, మన దృష్టిలో అది ఉంది. ఎందుకంటే మనం చూడకుండా నమ్ముతాం, వాళ్ళు చూసి నమ్ముతారు. కాబట్టి ఎలాగ నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు? పౌలు అదే చెప్తున్నాడు, ఇలా ఉంది. ఎలా ఉంది? మొదటి 30 వచనాల్లో ఇలాగా ఉంది. ఇట్లుండగా ఏమంటావు నువ్వు? దేవుని గూర్చిన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని గూర్చిన సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ప్రభువుని అర్థం చేసుకోవడంలో నేటు ఆధునిక తరం ఎంతో
తల్లడిల్లుతూ ఉంది ప్రభువును గుర్చినటువంటి అనేక రకాల ఆలోచనలు. ఆయన్ని చిత్రీకరించడంలో ఆధునిక సంఘాలు కూడా ప్రభువుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలుగా ప్రభువుని నువ్వు ఎలాగా అర్థం చేసుకుంటూ ఉన్నావు, ఆయన సహవాసాన్ని ఎలాగ నువ్వు కలిగి ఉన్నావు? అదే మాట పౌలు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష లేదని ప్రారంభించి ఆ 30 వచనాలలో అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. ఇలా ఉంది, నువ్వేమనుకుంటున్నావు నీ జీవితాన్ని, నువ్వు ఎలాగా సిద్ధపాటు కలిగి ఉన్నావు నీ జీవిత ప్రయాణాన్ని, నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావు నీ భవిష్యత్తు కొరకు, నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తూ ఉన్నావు నువ్వు పొందబోయే పరలోకము కొరకు, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావని లేఖనం ఎంతో చెబుతా ఉంది. రెండవ ప్రశ్న 8వ అధ్యాయము అదే రోమాపత్రికలో మనందరికీ తెలిసిన మాట 31వ వచనంలో ఏమంటూ ఉన్నాడు అంటే, దేవుడు మన పక్షమున ఉండగా, ఏమంటున్నాడు? దేవుడు ఇట్లుండగా ఏమంది? రెండవది, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధుడు. దేవుడు నీ పక్షమునున్నాడా అడుగుతూ ఉన్నాడు పౌలు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎవరుంటే మన పక్షాన్ని ఉండేవాడు? మన పక్షాన్ని ఉండేవారు మనుష్యులు కాదు, మన పక్షాన్ని ఉన్నవాడు దేవాతి దేవుడు. 32వ వచనం అంటాడు ఒక అద్భుతమైన మాట. 32వ వచనంలో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము. దాని అర్థము ఆయనతో పాటు సమస్తం అంటే ప్రభువుతో మనము పోలిస్తే సృష్టి అంతా ఒక పక్కన పెట్టి ప్రభువుని ఒక పక్కన పెడితే ఎవరెక్కువ? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఈ ప్రశ్నను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా అద్భుతమైన విషయాన్ని లేఖనం మనకు చెబుతుంది. దేవుడు మన పక్షమునున్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎంతో లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అదే రోమపత్రిక 8:34 అంటాడు, ఆయన కుమారుడు మన పక్షమునున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి పక్షాన ఉన్నాడట? మన పక్షాన ఉన్నాడు. చాలా అద్భుతమైన మాట. రోమపత్రిక 8వ అధ్యాయము మనం చదువుతూ 26వ వచనములో పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని రాస్తూ ఉన్నాడు. చదువుదామా? 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎవరు నీకు సహాయంగా ఉన్నాడు? ప్రభువు నీకు సహాయంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయముగా ఉన్నాడు. కానీ మనం వీళ్ళని పక్కనెట్టేసి మా అక్క వస్తే బాగుండు, మా అన్నయ్య వస్తే బాగుండు, ఈ టైంలో మా పెద్దమ్మ సలహా ఇస్తే బాగుండు, మా అత్తగారు నాతో మాట్లాడలేదు, మాట్లాడితే బాగుండు. మనుషుల సహాయము కొరకు, మనుషుల ఆలోచన కొరకు, మనుషుల ఉద్దేశాల కొరకు, వాళ్ళ చెయ్యాలి, వీళ్ళ రావాలి, వాళ్ళ మాట్లాడాలి, వీళ్ళ మాట్లాడాలి అని చెప్పి మన ఆలోచన భౌతికమైన వాటి కొరకు చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు నా పక్షమునుండగా ఎవడురా నాకు విరోధి? నాకు ఆలోచన చెప్పే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నన్ను బలపరిచే నా ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు. ఆయన సహవాసములో నేనున్నాను అనే ఆలోచన మనం కలిగి ఉన్నామా? దేవుడు మన పక్షమునుండగా మన ప్రయాణం ఏ రీతిగా కొనసాగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఇబ్బందుల కొలుములోనికి నడిపిస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడు, అవమానము గుండా నడిపిస్తాడు, ఊహాతీతమైన ఉపద్రవాల గుండా దేవుడు మనను నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు అంటే దాని వెనకాల దేవుని ప్రణాళిక అద్భుతంగా ఉంటుంది. ఒక చరిత్రను మీ ముందు ఉంచి త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆది కాండంలో యాకోబు గారు తన గురించి తాను ఏమైనా మాట్లాడుకుంటున్నాడు ఒకసారి చూద్దాము. ఆది కాండము 42వ అధ్యాయము ఒకసారి చూద్దామా? మనందరికీ తెలిసిన మాట. ఆది కాండము 42వ అధ్యాయము తీసారా? 42వ అధ్యాయము 36వ వచనంలో అంటున్నాడు, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేసి ఉన్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉండవని వారితో ప్రతికూలంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయట? యోసేపు లేడనే సంగతి యాకోబుకు తెలుసు, కానీ యోసేపు ఎక్కడున్నాడు? అప్పుడు ఐగుప్తు దేశములో ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు?
యాకోబుకు తెలియదు, అన్నదమ్ములకి తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ ప్రతికూల పరిస్థితి రాకపోతే అన్నదమ్ములు యోసేపును ఐగుప్తీయులకి అమ్మకపోతే యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉండేవాడు కాడు. అంటే మన జీవితంలో ఒక శోధన, మన జీవితంలో ఒక నష్టము, మన జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, యాకోబులాగా మనం అంటాం, ఇదేం పరిస్థితులు, ఎంత నమ్మకంగా ఉన్నాను, నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటున్నాం మనము. కానీ మనకు అర్థం కావాలి, ప్రభువు నాకు సహాయుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. నువ్వు ఆలోచించాలి, నీవు పరీక్షించుకోవాలి. ప్రతికూల సమయంలో కూడా నువ్వు అనవలసిన మాట, యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడో. లోకమంతా ఏకమైన పరిస్థితులు ప్రతికూలించని, ఏమున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, ఆప్తులున్నా లేకపోయినా, ధైర్యమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, ఎవడున్నా లేకపోయినా నా ప్రభువు నా పక్షమునుండగా ఎవడు నాకు విరోధే. చెప్పగలవా? నువ్వు ఇలాగ నువ్వు బ్రతకగలవా? ఇలాంటి విశ్వాసంలోకి నువ్వు రాగలగా? రేపొద్దున ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు నిన్ను పిలవాలి అంటే ప్రభువు కొరకు నువ్వు చెప్పాలి, యెహోవా నా పక్షమునుండగా ఎవడు నాకు విరోధి. పౌలు రోమా సంఘానికి పత్రిక రాశాడు. పత్రిక రాసి అప్పుడు పౌలు పత్రిక రాసే సమయానికి రోమా ప్రాంతంలో, రోమా పట్టణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవుడు అని చెప్పుకుంటే అని చంపేయడమే. ఏమని చెప్పుకుంటే? క్రైస్తవుడు అని చెప్పుకుంటే చంపేయడమే. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవ్యానికి రోమా అధికారములో ఆ స్థానము లేదు. ఇప్పుడు ఈ పత్రిక పౌలు కొరింథులో ఉండి రాశాడు. రాసి ఈ పత్రికను ఇప్పుడు ఎక్కడికి పంపించాలి అంటే రోమా పట్టణానికి పంపించాలి. పౌలు అడిగాడు, ఎవరు ఈ పత్రిక పట్టుకెళ్తారు అని అడిగినప్పుడు, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మగవాళ్ళందరూ భయపడిపోతున్నారట. ఏం పట్టుకెళ్తాకి? పత్రిక పట్టుకెళ్తాకి. అప్పుడు ఒక సహోదరి వచ్చింది, ఆమె పేరు ఫీబే. రోమా పత్రిక 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆమెను గురించి రాశాడు పౌలు. జాగ్రత్తగా మనం ఒకసారి చదివితే, ఫీబే ఆవిడ ముందుకు వచ్చింది, నేను వచ్చి పట్టుకెళ్తాను, ఈ పత్రికను నేను పట్టుకెళ్తాను. దాదాపుగా రోమా పట్టణానికి ఆమె ఈ పత్రిక తేవడానికి వాడలో ప్రయాణం చేసింది. దాదాపుగా 1000 నుండి 1200 కిలోమీటర్ల దూరం అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు, బైబిల్ పండితులు చెబుతున్నారు. ఎంత ప్రయాణం చేసింది? 1200, ఇంచుమించు 1200, 1000 నుండి 1200 కిలోమీటర్లు వాడ మీద ప్రయాణం చేసి ఈ పత్రిక రోమా సంఘానికి తెచ్చింది. ఫీబే లేకపోతే రోమా పత్రిక లేదు. అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి? క్రైస్తవునని చెప్పుకుంటే చంపేసే పరిస్థితి. ఫీబే అనుకుంది, యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు. చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు, భయపడతారు కదా, భయం. దేవుని పరిచర్య అంటే భయం, ముందుకు రావడానికి భయం, పాట పాడడానికి భయం, ప్రార్థన చేయడానికి భయం, సువార్త చెప్పడానికి భయం. కానీ పౌలు పరిచర్యలో అద్భుతమైన ధీర వనుతులు కనబడుతూ ఉన్నారు. అలాంటి ధీరత్వం కలిగిన ధైర్యశాలి ఎవరంటే ఫీబే. మగోళ్ళు భయపడ్డారు, ఫీబే అనే స్త్రీ తెగించి ముందుకు వచ్చింది. ఎలా రాగలిగింది? యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు. కొన్ని సందర్భాల్లో నీవే ఆ స్థానం తీసుకోవలసి వస్తుంది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆడదాన్ని నేనేం చేయగలను అనకూడదు. నువ్వు వెంటనే నిలబడనాలి, యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి నన్ను ఎవడేం చేయగలడు. ఇర్మియా గ్రంథం ఒక అద్భుతమైన మాట ప్రభువు చెబుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు యోధా జాతికి, మన జీవితంలో వచ్చే పరిస్థితులు, ఇర్మియా ప్రవక్త వచ్చే సమయానికి యూదులు చెదరపోయి ఉన్నారు, చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అప్పటికే 70 సంవత్సరాలు వాళ్ళు చెదిరిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. బబులోను సామ్రాజ్యపు చెరలో ఉన్నారు.
అప్పుడు యూదులు 3 భాగాలు అయిపోయారు. కొంతమంది పారిపోయారు, కొంతమంది బబులోను చెరలో ఉన్నారు, కదలలేని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అలాంటి పరిస్థితిలో ప్రవక్తమైన ఇర్మియాను పంపించి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. 11వ వచనం చదువుదామా? నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదు, నాకు తెలుసు. నీకేం చేయాలి నాకు తెలుసు. యోసేపు ఐగుప్తుకి అమ్మబడకపోతే ఒక మాట మనకు అర్థం కావాలి, యాకోబు కుటుంబానికి తినడానికి తిండి లేదు. కొన్ని పరిస్థితులు నిన్ను అమ్మివేస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను ఒంటరిని చేస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను ఇబ్బందులు పాలు చేస్తాయి, కొన్ని పరిస్థితులు నిన్ను చెరసాలకు అప్పగిస్తాయి, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు తెస్తాయి. కానీ దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశాన్ని మంచిదే. నువ్వేమనుకోవాలి తెలుసా? అంతా మంచిదే అనుకోవాలి. ఏమనుకోవాలి? అంతా మంచిదే, అంతా మంచిదే, అంతా మంచిదే. నువ్వు ఎప్పుడు అనుకుంటావో దేవుడు నమ్మదగిన వాడు, యెహోవా మన పక్షమునుండగా ఎవడు మనకు విరోధి. అదే మాట కీర్తనలో మనకు కనబడుతుంది. 118:6 అంటాడు, యెహోవా నా పక్షమునుండగా నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు. ఈ 2025లో ఈ జీవిత ప్రయాణములో, ఈ జీవన పోరాటములో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఈ ఆత్మీయ యుద్ధము, ఆత్మీయ పోరాటములో ఉన్న మనము అనవలసిన మాట ఏంటో తెలుసా? యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు. మనందరికీ తెలియని విషయం ఏంటంటే మనము యుద్ధములో ఉన్నాం. ఏ యుద్ధంలో ఉన్నాం తెలుసా? ఆత్మీయ యుద్ధం. ఏ యుద్ధం చెప్పండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అదే చెప్పాడు. మనం ఏ యుద్ధంలోనని చెప్పాడు? 6వ అధ్యాయంలో ఆత్మీయ యుద్ధం. ఈ ఆత్మీయ పోరాటములో నువ్వు అనుకోవాలి, ప్రభువు నా పక్షమునుండగా ఎవడు నాకు విరోధి. ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు చెబుతా ఉన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయము. చదవరా తల్లి. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. వేటి గురించి మాట్లాడదు? గొర్రెల గురించి ప్రభు మాట్లాడుతూ, ఎవరికి అప్పగించబడ్డావు నువ్వు? ప్రభువుకి అప్పగించబడ్డావు. ఎవడు నిన్ను అపహరించలేడు, ఎవడు నిన్ను పాడు చేయలేడు, ఎవడు నిన్ను నాశనము. ప్రభువుకి అప్పగించబడ్డావు. ప్రభు నీకు కాపరిగా ఉన్నాడు. ఎవడు ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. నా చేతిలో నుండి ఎవడు వాటిని, తండ్రి చేతిలో నుండి ఎవడు అపహరించలేడు. ఎవడు మన జీవితాన్ని పాడు చేయలేడు, ఎవడు మన జీవితాన్ని గలిబిలి చేయలేడు, ఎవడు మనను నాశనము చేయలేడు. కారణం యెహోవా నా పక్షమునుండగా ఎవడు నాకు విరోధి. దేవుని పిల్లలుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి భక్తి జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు? నీ ఆత్మీయ జీవితము దినదిన ప్రవర్ధమానము చెందుతూ దేవుని కంటే యోగ్యముగా, క్షమించాలి, లోకములో ఉన్న వారి కంటే యోగ్యముగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నావా లేదా? పాత నిబంధన చరిత్రలో రాజుల కాలంలో ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. ఎలీషా కాలంలో. ఆ సన్నివేశము రాజుల 2వ గ్రంథంలో మనకు కనబడుతుంది 6వ అధ్యాయంలో. ఎలీషాను బంధించి తీసుకువెళ్ళడానికి రాజు సైనికులను పంపించాడు. ఎవరిని పంపించాడు? సైనికులను పంపించాడు. వెంటనే పనివాడు పరిగెట్టుకుని వచ్చాడు. పనివాడు పరిగెట్టుకుని వచ్చి, దైవజనుడా, ఇదిగో మనల్ని బంధించి కాళ్ళు చేతులు కట్టేసి రాజుగారు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, మన కథ మారిపోద్ది, మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, కాబట్టి రాజుగారికి మనం సలాం కొట్టాలి, ఎందుకంటే నువ్వు రానంటే కుదరదు, సైన్యం వచ్చింది అని చెప్పాడట. అప్పుడు ఎలీషా ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అంటాడు, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు
వారికంటే అధికులున్నారు అని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేయము. వాడు కళ్ళును తెరవమని ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాడు కళ్ళు తెరవబడ్డాయి. చుట్టూ దేవదూతల సమూహాన్ని వాడు చూడగా. దాని అర్థం ఏంటంటే మనకు తెలియకుండా మన చుట్టూ సమూహం ఉంటుంది, మనకు తెలియకుండా మన చుట్టూ సైన్యము ఉంటుంది. తెలుసా మీకు? మన చుట్టూ ఎప్పుడు కూడా మన కొరకు దేవదూతలు పని చేస్తూనే ఉంటారు. ఎవరు పని చేస్తూ ఉంటారు మన కొరకు? దేవదూతలు మన కొరకు ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు. మనము ఎవరి యొక్క కనుసనల్లో ఉన్నామంటే దేవదూతల యొక్క కనుసనల్లో ఉన్నాము. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు ఈ విషయం. వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు మన గురించి రాస్తూ ఉంటారు. ప్రతీదీ వ్రాయబడద్ది. ఏమి రాయబడద్దండి? ప్రతీదీ కూడా. ఒక మాట మీకు అర్థం అవడానికి ఒక వచనాన్ని చూపించి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. మత్తయి సువార్తలు అంటాడు. మత్తయి సువార్త ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. మంచిదే ఎంచుడి, లేదా ఎంచుడి. 36కు వచ్చారు. 36వ వచనం అంటాడు, నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమంది. చెప్పాలట ప్రతి మాట. ఎందుకు? ఎలాగా? నేను మాట్లాడే ప్రతి మాట దేవుడి దగ్గరికి ఎలాగెళ్తుంది అని మనకు అనిపిస్తుంది కదా. ఒక మనిషి సగటున ఎన్ని మాటలు మాట్లాడతాడంటే ఇంచుమించు 6,000 నుండి 20,000 మాటలు మాట్లాడతాడట. ఎన్ని పదాలు? ఒక మనిషి రోజుకి 6,000 నుండి 20,000 పదాలు. 6,000 అంటే కొంతమంది మాట్లాడిన ఉంటారు చూసారా, అలా రోజుకి ఎన్ని మాట్లాడతారంటే 6,000 పదాలు మాట్లాడతారట. 6,000 నుండి 20,000 పదాలు, 20,000 పదాలు. ప్రభు అన్నాడు, ఇందాక మనం చదువుకున్నాం కదా, 33 నుంచి 36 దాకా చదివితే చాలా క్లియర్గా చెప్పాడు. ప్రతి మాట మనం ఏం చేయాలంటే ప్రతి మాట లెక్క అప్పగించాలి. మీకు బాగా అర్థం అవడానికి మలకి గ్రంథంలో ఆ విషయం రాశాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 మలకి 3:16 పేజీ నెంబర్ 787. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును. మరియు ఎంత అద్భుతంగా, యెహోవా ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు. ప్రతి మాట రాయబడుతుంది. రాసేవాళ్ళు ఎవరు అంటే దేవుని దూతలు. అదొక అద్భుతమైన సబ్జెక్టు. ఏం జియాలజీ, దేవదూతల శాస్త్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ కొరకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. ఆయన దూతలు నిన్ను నడిపిస్తాయి, ఆయన దూతలు నిన్ను కాపాడుతాయి, ఆయన దూతలు నీకు సంరక్షణగా ఉంటాయి. కొత్త నిబంధనలో కూడా అనేక విషయాలు కనబడ్డాయి. దూతలు ఎప్పుడు దిగి వస్తారు అంటే ఈ ప్రపంచంలో ఎవరి సహాయము నీకు అందదు అన్నప్పుడు దేవుడు తన దూతలను పంపుతాడు. ఎప్పుడు పంపుతాడు? మనుషుల వల్ల ఏ సహాయము అందదు అనే పరిస్థితిలో దేవుడు తన దూతలను పంపుతాడు. అదే చరిత్ర పేతురు జీవితంలో మనకు నేర్పిస్తూ ఉంది అపోస్తుల కార్యాల్లో కదా. హేరోదు ఎవరిని? యాకోబును చిరఛేదనము చేసేసి పేతురును చెరసాలలో వేయించాడు. అప్పుడు ఎవరు వచ్చారు అంటే పేతురును విడిపించడానికి దేవదూతలు దిగి వచ్చాయి. ఇది చరిత్ర. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి, తన సొంత కుమారుణ్ణి బలివ్వడానికి ఇష్టపడిన దేవుడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవ్వడు? ఎందుకు నీ జీవితాన్ని ఆయన మార్చలేడు? ఎందుకు నీ జీవితాన్ని ఆయన స్థిరపరచలేడు? ఎందుకు నీ బ్రతుకుని ఆయన బాగు చేయలేడు? మనం చెప్పాలి,
యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడనాలి. మూడవ ప్రశ్న మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రోమాపత్రిక 8:32 సమస్తమును నాకు ఎందుకు ఇవ్వడో, ఆయన నాకు ఎందుకు ఇవ్వడో, ఎందుకు నా జీవితాన్ని ఆయన స్థిరపరచడు, ఎందుకు నా జీవితాన్ని ఆయన బాగు చేయడు, ఎందుకు నా జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించడు, ఎందుకు అనే ప్రశ్న నీకు వస్తే ఆన్సర్ అక్కడ ఉంది. కుమారునిచ్చిన దేవుడు నాకు ఎందుకు ఇవ్వడం? పాపినైన నన్ను నా కుటుంబం ప్రేమించలే, స్నేహితులు ప్రేమించలే, బంధువులు ప్రేమించలే, ఇటు తాగుబోతాడు, తిరుగుబోతాడు, పనికిరానాడు, యోగ్యత లేనివాడు, ఎందుకు పనిచేయడు అని లోకమంతా సేదరించుకుని లోకమంతా గెంటి వేస్తే పనికిరాని నన్ను ప్రభు ప్రేమించాడు. పనికిరాని నాకు తన రక్షణ ఉచితంగా అనుగ్రహించాడు. ఆయన రక్తాన్ని కార్చి నా పాపాన్ని కడిగాడు. నాకు పరిశుద్ధతనిచ్చిన నా ప్రభువు ఎందుకు ఇవ్వలేడు? ఏమైనా ఇవ్వగలిగిన దేవుడు. మూడవ ప్రశ్న, ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు ఇవ్వడు? ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం అంటాడు. 7 నుంచి చదవండి. యోహాను సువార్త, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఎడలా నీకు ఏది ఇష్టమో. ఎంత అద్భుతమైన మాట! నీకు ఏది ఇష్టమో? ఈ ప్రశ్న పాత నిబంధనలో యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు సొలొమోను అడిగాడు, నీకేం కావాలని. ఎవరిని అడిగాడు? నీకు ఏది ఇష్టమో అడుగాని. ఎవరిని అడిగాడు? సొలొమోను అడిగాడు. పాత నిబంధన ఇదే ప్రశ్న, నీకేది ఇష్టమో అని అడిగితే సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. కొత్త నిబంధనలో సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎవరిని అడుగుతున్నాడంటే సంఘము, క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? శిష్యులు. క్రైస్తవులు అంటే ఎవరో కదా? అపోస్తల కార్యాలు 11:28 కనబడుద్ది. అంత్యోకులో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేది. క్రైస్తవులే శిష్యులు, శిష్యులే క్రైస్తవులు. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో, ఏం కావాలి నీకు? నీ జీవితంలో ఏమైనా ఇవ్వగలడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చినవాడు, నీ పాపాన్ని తీసివేసినవాడు, నీ శాపాన్ని తీసివేసినవాడు, నీ దరిద్రాన్ని తీసివేసినవాడు, నీ అవమానాన్ని కొట్టవేసినవాడు. ఆయన ఏమైనా ఇవ్వగలడు. మూడవ ప్రశ్న, ఆయనతో పాటు సమస్తమును ఇవ్వగలడని చెప్పాలి నువ్వు. ఎవరైనా అడిగితే నా ప్రభువును దేవుడు నాకు ఇచ్చాడు, తన కుమారుని నాకు దానముగా నా కొరకు ఇచ్చాడు. ఆయనతో పాటు నా దేవుడు ఏమైనా ఇవ్వగలడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. అదే మాట పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అన్నాడు 4వ అధ్యాయం 19లో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం, మన ప్రతి అవసరం తీర్చడానికి, మన ప్రతి అవసరం తీర్చబడాలి అంటే 3 కావాలి మనకి. మన జీవితంలో ఏదైనా సాధించాలంటే 3 కావాలి. ఏంటి ఆ 3? బుద్ధి, జ్ఞానము, సంపద కదా. కొలస్సీ పత్రికలో చెప్పాడు ఆ మాట కదా. 2:3 అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. ఆయన్ని కేజీ బంగారం తెచ్చి ఇవ్వడో, కేజీ బంగారం తెచ్చి ఇవ్వడో, కానీ కేజీ బంగారము ఎలాగ నువ్వు సంపాదించుకోవాలో నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ బంగారాన్ని ఎంత అద్భుతంగా తయారు చేయాలో నీకు బుద్ధిని ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నీవు ఎలాగ నిలబడాలో ప్రభువు నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చెయ్యాలి. ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని నాకు ఇచ్చాడు, ఆయనతో పాటు సమస్తమును నాకు ఎందుకు ఇవ్వడు? ఈ 2025లో నాకు కావాల్సింది దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆన్సరు, ఇవ్వగలిగిన వాడు. ఎందుకంటే తన కుమారుని నాకు ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చిన దేవుడు తనతో పాటు సమస్తాన్ని ఇవ్వగలడు అనే విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగాలి. 4వ ప్రశ్న, రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. చదువుదామా?
దేవుని చేత దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? ఎవరు మోపుతాడు మన మీద నేరం? మన మీద నేరం మోపువాడు ఎవరు అంటే అపవాదే. మన మీద నేరం మోపేవాడు ఎవరంటే అపవాదే. చాలా సందర్భాల్లో మన స్నేహితులు మన మీద నేరము మోపుతారు, మన బంధువులు మన మీద నేరము మోపుతారు. కొన్ని సందర్భాల్లో చేయని దానికి, మాట్లాడిన దానికి, అసలు సంబంధం లేని దానికి మన మీద నేరం మోపుతారు. అప్పుడు మనకేం అర్థం కావాలి అంటే నేరం మోపుతుంది నా స్నేహితుడు కాదు, నేరం మోపుతుంది నా బంధువులు కాదు, నేరం మోపుతుంది ఎవరు? ఆ నేరం మోపేవారు వెనకాల ఎవరున్నారు చెప్పండి? అపవాది. అది మనకు అర్థం కావాలి. కానీ మనము అపవాదిని శత్రువుగా ఎంచకుండా ఎవరైతే మన మీద నేరం మోపారో వాళ్ళ మీద వేసుకుంటాం మనం. ఏంటది? యుద్ధం. వాళ్ళతో మనం ఫైటు చేస్తాం. మనకు అర్థం కావాలి, మన మీద ఎవరైతే నేరం మోపుతున్నారో ఆ వ్యక్తిని ఉపయోగించుకునేది ఎవరు అంటే చెప్పాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు తన ప్రత్యక్షతను గురించి చెబుతూ చాలా విషయాలు చెప్పి చివరికి అన్నాడు, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తాను, దొంగలు నన్ను పట్టుకుంటారు, క్షమించాలి, శాస్త్రులు పరిచయులు నన్ను పట్టుకుంటారు, కొడతారు, సిలువకి అప్పగిస్తారు అన్నప్పుడు పేతురు అన్నాడు, అది నీకు దూరం అవును గాక. ఏమన్నాడు చెప్పండి? అది నీకు దూరం అవును గాక అన్నప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, సాతానా అంటే ఎవరు వచ్చారు? ఇంతకనే పేతురులోకి సాతాను వచ్చాడు. జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి, జాగ్రత్తగా ఈ విషయాలు మనము పరిశీలన చేయాలి. అదే పరిస్థితి యోబు జీవితంలో మనకు కనబడుతుంది. ఎవరి జీవితంలో? యోబు జీవితంలో ఆ పరిస్థితి మనకు కనబడుతుంది కదా. భార్య ఏమంది? భార్య యోబు, ఒకసారి చూద్దామా? యోబు గ్రంథము 9వ జాగ్రత్తగా మాట చూద్దాం. ఎన్నో వచనరా? 9వ వచనం చదవరా. అతని భార్య వచ్చి, ఇంకనూ నీవు యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి, ఏముంది? దేవుని దూషించి ఇంకను నువ్వు యథార్థతను వదలకుందువా? ఎవరినందన్నమాట? భర్తతో అంది. దేవుణ్ణి దూషించమంది, అంతవరకు బాగుంది. రెండవది ఏమంటుంది? చనిపో అంటూ ఉంది. అప్పుడు ఎవరి కోపం రావాలి? మాట్లాడలేదేంటి? ఎవరి కోపం రావాలి? దేవుడు కోపం రావాలి. ఎవరి కోపం రావాలి? మీకు విషయం తెలుసా? సంఖ్యాకాండంలో ఒక అద్భుతమైన విషయం కనబడుద్ది. ఏమిటో అద్భుతం? ఎక్కడ కలుస్తుంది చూడాను, వైర్లు కలుస్తుంది. సంఖ్యాకాండము స్టోరీ చెప్తాను, అధ్యాయం మీరు చెప్పాలి కదా. మోషే యొక్క అక్క ఏం పేరు? మిరియాము. ఈ బాక్స్ తీసేనండి, లోపల బాక్స్ తీసేస్తాను. హలో మిరియాము హాల్ వినపడుతుందా? నా మాట గట్టిగానే ఉంటుంది, పర్లేదు. మోషే పెళ్లి చేసుకున్నాడు, దాన్ని కామెంట్ చేశారు అక్క అహరోన్. అంటే అహరోన్ ఏమనలేదు కానీ అక్క కామెంట్ చేసింది. ఏం చేసింది? అక్క కామెంట్ చేస్తే ఎవరు కోపం రావాలి?
భార్యను కామెంట్ చేస్తే ఎవరు కోపం రావాలి? మోషేకి రావాలి. ఎవరికి వచ్చింది కోపం? దేవునికి వచ్చి ఏం చేశాడు? మిరియాముని శపించాడు కదా. వ్యాధి పక్కనట్టండి. కుష్టి వ్యాధి దేనికి గుర్తు అంటే శాపానికి గుర్తు. శపించాడు. అవునా? సంఖ్యాకాండం ఎన్నో అధ్యాయం అది? చాలా స్పీడ్గా ఉన్నారు మీరు కదా. ఇది చరిత్ర. ఇప్పుడు మనము దాన్ని నెమ్మదిగా యోబు గారు భార్య దగ్గర తీసుకొద్దాం. ఎవరి దగ్గరికి? యోబు గారు భార్య దగ్గర తీసుకొచ్చినప్పుడు యోబు భార్య మోషేను క్షమించాలి. యోబునంది యథార్థతను విడిచిపెట్టి నువ్వేం చేయాలి? విసర్జించు. దేవుణ్ణి విసర్జించాలి. నువ్వేం చేయాలి? దేవుణ్ణి దూషించాలి, చనిపోవాలి. మీరు గమనించాలి, ఆ మాటకు ఎవరు కోపం రావాలి? దేవునికి కోపం రావాలి. ఇప్పుడు యోబు శిష్యులు, స్నేహితులు, యోబు స్నేహితులు ఎంతమంది? వాళ్ళు యోబు యొక్క స్థితిని చూసి బట్టలు చింపుకున్నారు. అదే అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏం చింపేసుకున్నారు? ఎవరి వస్త్రాలు? స్నేహితులు తమ వస్త్రాలు చింపుకున్నారు. అంత భయంకరమైన స్థితిలో ఎవరు? యోబు ఉన్నాడు. ఇప్పుడు యోబు స్నేహితులే యోబును చూసి తట్టుకోలేకపోతే యోబు భార్య తట్టుకుంటుందా? కదా. యోబు భార్య మంచిదే చెడ్డదే చెప్పండి? ఎవరు మాట్లాడలేదు. చెడ్డది కదా, తిట్టింది కదా, తిట్టమని చెప్పింది. యోబు భార్యను మనం ఆలోచన చేస్తే 10 మంది పిల్లలను పెంచింది అంటే గొప్ప తల్లి ఆవిడ. ఏ తల్లి? మగోళ్ళు పెంచుతారా? పెంచరు. ఎత్తుకుంటారు కాసేపు, ఓ 10 నిమిషాలు ఎత్తినప్పటికి తీసుకో, ఒక గంట కూడా ఎత్తుకోలేడు ఏ మగోడు కూడా. 10 మంది పిల్లలను యవ్వన ప్రాయం వరకు పెంచిందంటే ఎంత మంచి తల్లో కదా. ఎంతమందిని పెంచింది? 10 మందిని పెంచుతూ యోబుతో సంసారము చేస్తూ ఉంది అంటే ఎంత మంచి భార్యో. పిల్లలను చూడాలి, భర్తను చూడాలి, ఇంట్లో ఉన్న పని వాళ్ళను చూడాలి. యజమానురాలు మంచిది కాకపోతే ఆ కుటుంబం ఆనందంగా ఉండదు. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి యోబు భార్యలో. పేరు రాయబడలేదు కానీ ఆమె చాలా గొప్పది, యోగ్యురాలు. అందుకనే ప్రభువు దేవాతి దేవుడు ఆమెను గురించి ఒక్క మాట కూడా మాట్లాడాలి. యోబు స్నేహితులు యోబుని తిడితే దేవుని కోపం వచ్చింది కదా. దేవుని కోపం వచ్చి ఏమన్నాడు దేవాతి దేవుడు? ఆఖరు 42వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనబడుతుంది. లాస్ట్ వరకు చదివితే ఏమన్నాడు అంటే, ఇదిగో మీరు నా కుమారుడు లేకపోతే నా స్నేహితుడైన యోబు గురించి మీరు తప్పుగా మాట్లాడారు. కాబట్టి మీరు ఏం చేయాలి? యోబు దగ్గరికి వెళ్ళాలి, యోబు మీ కొరకు ప్రార్థన చేయాలి, మీ కొరకు బలి అర్పించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యోబు భార్య మీదకి కోపం దేవునికి రాబోడ కారణం ఇక్కడ ఫైటింగ్ ఎవరెవరికి పోరాటం? సాతానికి, దేవునికి. ఎవరి మధ్యలో ఉన్నారు అంటే యోబు గారి మధ్యలో ఉన్నాడు. యోబు దేవుని పక్షాన నిలబడి పోరాటము చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సాతాను ఎవరిని ఉపయోగించుకుంది? భార్య మీద వాలింది. ఎందుకే యోబు భార్య కాదు మాట్లాడింది, సాతాను మాట్లాడింది అనే సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆమె భార్య విషయంలో దేవాతి దేవుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు గమనించాలి, మన మీద నేరం మోపే వాళ్ళు ఎవరు అంటే మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కానీ దాని వెనకాల ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. వాడి పని ఏమిటంటే నేరము మోపడమే. వాడి పని ఏంటి చెప్పండి? నేరము మోపడమే. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, క్షమించాలి 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము తీసారా? 10వ వచనం చదువుదాం. 10వ వచనం. పరలోకము నుండి ఇలాగు చెప్పుడు వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడి పని ఏంటంటే నేరం మోపడమే. వాడి పని ఏమిటి? నేరము మోపడమే వాడి పని. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుడు మన పక్షమునుండగా, మన కొరకు తన ప్రాణం ఇచ్చిన ప్రభువు మన పక్షమునుండగా ఎవడు మన మీద నేరము మోపగలడు? మోపిన ఎవడు
మనల్ని ఏమీ చేయగలడు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఎన్ని నేరాలు మన మీద మోపబడినా నమ్మదగిన దేవుడు ఒకసారి నిన్ను రాజుగా నిలబెడతాడు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో ఎవరైనా మన మీద ఏదైనా ఒక నింద మోపినప్పుడు, ఎవరైనా మన మీద ఏదైనా చిన్న మాట అన్నప్పుడు మనం తట్టుకోలేము. వెంటనే ఏం చేస్తాం? ఆ సంఘంలో ఒక ఆవిడ ఉంది, పేరు చెప్పట్లేదు ఎందుకంటే నన్నే చెప్పాడేం పాస్టర్ గారు, పిల్లడానికి ముందు నా గురించి చెప్పుంటాడు, అందుకని నా పేరెట్టి ఆయన పిలిచాడు కూడా. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, గుడుగు రావడం మానేసింది. 2 వారాలు చూశాను. 3వ వారం చూసి మామూలుగా వెళ్ళి, అమ్మ ఎందుకు రావట్లేదు అని అంటే, ఎందుకు వస్తామండి అయినోళ్ళు కానులోకి, కానులకి కంచాల్లోకి అని మొత్తం ఏదో ఇలాగ ఉంది. ఎంతకీ ఏంటి నీ బాధ ఏంటమ్మంటే, అందరికీ స్వీట్ వచ్చింది, మా మనవడికి స్వీటు ఒక లడ్డు పడలేదంట. ఏం పడలేదు? లడ్డు కోసం వచ్చింది తెప్పలో. నువ్వు లడ్డు కోసం వస్తున్నావా, ప్రభువును మహిమపరచడానికి వస్తున్నావా? లడ్డు కోసం వస్తున్నావా, దేవునితో ఆరాధనలో గడపడానికి వస్తున్నావా? చిన్న చిన్న విషయాలు వాళ్ళ పని ఏమిటి? వాళ్ళు ఎందుకు వస్తారంటే, ఏం దొరుకుద్దా నేరము మోపుదామా. అప్పుడు ఎవరైనా మన మీద నేరం మోపినప్పుడు మనం అనవలసిన మాట ఏంటంటే, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు, ఎవడు నా మీద నేరం మోపగలడు? నేరం మోపినా అది నా మీద నిలబడదు. దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నేరం మోపేవాళ్ళు, అవమానపరిచేవారు, హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, తప్పు చూపించేవాళ్ళు, తప్పుడుగా నిన్ను నిరూపించడానికి ప్రయత్నమో చేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరము మోపుతూ ఉన్నట్టు దాని అర్థము మనకు అర్థం కావాలి, ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నా పక్షాన ఉన్నాడు. ఎవరు నేరము మోపినా మనం భయపడవలసిన పని లేదా. జాగ్రత్త ఆలోచన చేయాలి. మన జీవిత ప్రయాణంలో 4వ ప్రశ్న, నేరము మోపువాడు ఎవడు? జాగ్రత్తగా మనం ముందుకు వెళితే చాలా విలువైన మాటలు మనకి కనబడతాయి దేవుని పిల్లలుగా. యేసు ప్రభువు మీద ఎన్ని నేరాలు మోపారో తెలుసా? యేసుప్రభుని సిలువకు అప్పగించడానికి ఆయన మీద ఎన్ని నేరాలు మోపబడ్డాయో. మనకి ఎవరైనా మన మీద నేరం మోపినప్పుడు మనకు ఎవరు గుర్తుకు రావాలంటే, ప్రభువు గుర్తుకు రావాలి. అదే మాట పేతురు తన పత్రికలో రాశాడు, మొదటి పత్రిక 2:21, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచు నిమిత్తము మీకు మాదిరి ఉంచిపోయెను. మనం ఎవరి మాదిరిలో నడవాలి? ప్రభువు మాదిరిలో నడవాలి. ప్రభు మీద ఏమని నేరాలు మోపబడ్డాయంటే, మొట్టమొదటి నేరము మత్తయి సువార్త 26:61 అంటాడు. మత్తయి సువార్త 26:61 ప్రభు మీద మోపబడ్డ మొట్టమొదటి నేరం, ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తాడట. ఇది మొదటి నేరం. రెండవది లూకా సువార్త 23:2 అంటాడు, యూదులు ఏమన్నారు తెలుసా? యూదులు, ఇదిగో మా యూదా జాతి మీద ఈయన తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడు. దేనికి ప్రేరేపిస్తున్నాడట? ప్రభు తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడు అని. అదే లూకా సువార్త 23:2 కైసరుకు పన్ను కట్టవద్దని చెబుతున్నాడు. కైసరికి ఏం కట్టొద్దన్నాడు? పన్ను కట్టొద్దని చెబుతూ ఉన్నాడు. మరొక మాట మనం చూస్తే యోహాను సువార్త 18:33-37 దాకా చదివితే, నేనే రాజునని చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? ప్రభు నేనే రాజునని చెప్పుకుంటున్నాడు అని చెప్పండి. అదే లూకా సువార్త 23:5 ఏమని చెప్పాడు అంటే, ఇతను ఉపదేశాల వల్ల ప్రజలను రెచ్చగొడుతున్నాడు, ఇతని ప్రసంగాల వల్ల, ఇతని బోధ వల్ల ప్రజలను ఏం చేస్తున్నాడు? ఈయన రెచ్చగొడుతున్నాడు. యోహాను సువార్త 18:30 అన్నారు, వీడు దుర్మార్గ కార్యాలను ప్రోత్సహిస్తున్నాడు. అదే యోహాను సువార్త 19:7 అన్నారు, వీడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. ప్రభు మీద మోపబడిన 7 నేరాలు. ప్రభు మీదే సాతాను అనేక నేరాలు మోపినట్లుగా లేఖనం మనకు బోధిస్తూ ఉంది. మనుషులైన మన మీద ఎన్నో నేరాలు మోపబడతాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏమొచ్చినా
మనం అనుకోవాలి, ఎవడు నా మీద నేరము మోపేది. ఎందుకంటే ఒకవేళ నా మీద నేరం మోపబడిందంటే దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు నా ప్రభువు. మోపబడిన నేరానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరో? ప్రభువే. ఆయనకి తెలుసు మన జీవిత ప్రయాణము, ఆయనకు తెలుసు మన విశ్వాస జీవితం, ఆయనకు తెలుసు మన నమ్మకత్వం, ఆయనకు తెలుసు మన యథార్థత, ఆయనకు తెలుసు మన ప్రేమ, ఆయనకు తెలుసు మన జీవితం యొక్క సమస్తము. ఎవరి ఎదుట మన గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిన పని మనుషుల ఎదుట కాదు మనం నిరూపించుకోవడం, మనుషుల ఎదుట కాదు మనము నిజాయితీని చూపించుకోవడము. మనము ప్రభు ఎదుట నిలబడి అనాలి, ఎవడయ్యా నా మీద నేరము మోపగలడా? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎవరు నీ మీద నేరం మోపుతా ఉన్నా నువ్వు అనవలసిన మాట ఏంటో తెలుసా? ప్రభు వైపు చూసి, ప్రభువా నేను నీ కొరకు నమ్మకంగా ఉన్నానయ్యా, నీ కొరకు యథార్థంగా ఉన్నానయ్యా, నీ కొరకు నేను నిలబడ్డాను, ఎవడు నా మీద నేరము మోపగలడు? మరొక అద్భుతమైన ప్రశ్న మనకు కనబడుతుంది. 5వ ప్రశ్న అదే రోమాపత్రిక 8:34 అంటాడు, ఎవడు నాకు శిక్ష విధించగలడు? ఎవడు నాకు శిక్ష విధించగలడు? మార్కు సువార్త 16:16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వచనాన్ని పట్టుకుని ఎవడికి నచ్చినట్టు అలా మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే యేసు ప్రభు శిక్ష విధించడానికి వచ్చాడా? ప్రభు చెప్పాడు, నన్ను నమ్మండి, నన్ను నమ్మిన వాడికి ఏ శిక్ష లేదు. ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, నీకు శిక్ష విధించేవాడు దేవుడు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పాపాన్ని బట్టి శిక్ష విధించేవాడు ఎవరు? దేవుడు అని వాళ్ళు చెబుతారు. కానీ ప్రభు అదే చెప్పాడు, ఏమని? నువ్వు నన్ను నమ్మితే, నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్ష నేను విధించను, నీ క్రియలే నిన్ను శిక్షకు అప్పగిస్తాయి. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన క్రియలే మన జీవితాన్ని శిక్ష వేస్తాయి, కానీ ఈ భూమి మీద మనల్ని శిక్షించేవారు ఎవరో లేరు. అందుకనే ఒక అద్భుతమైన మాట పౌలు రోమా సంఘానికి రాస్తూ అన్నాడు, ఎవడు నీకు శిక్ష విధిస్తాడు? నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతికినప్పుడు, యథార్థంగా దేవుని కొరకు బ్రతికినప్పుడు. అందుకని ఆ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష లేదు. రోమాపత్రిక అంతా ఒక అద్భుతమైన ఆభరణము అయితే, ఆభరణం అంటే మీకు అర్థమవుద్దని చెప్తున్నాను, ఒక నక్లీస్ అయితే ఆ మధ్యలో ఒక డైమండ్ ఉందనుకోండి, ఏమన్నది దాన్ని? డైమండ్ నక్లీస్. అలాంటి డైమండ్ లాంటి అద్భుతమైన విలువైన అధ్యాయమే 8వ అధ్యాయం. ఆ 8వ అధ్యాయంలో ఉన్న ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు దేంతో సమానం అంటే డైమండ్తో సమానం. డైమండ్ యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? దాని గురించి పరిశోధన చేసిన వాడికి, దాని గురించి జ్ఞానం కలిగిన వాడికి దాని విలువ తెలుస్తుంది. అందరికీ దాని విలువ తెలియదు. అలాగే మన విలువ అందరికీ తెలియవలసిన పని లేదు. డైమండ్గా నన్ను తయారు చేసిన నా ప్రభువుకి నా విలువ తెలిస్తే చాలు. ఎవడు నీకు శిక్ష విధిస్తాడు? ఎవడు నీ జీవితాన్ని నాశనం చేయగలడు? ఎవడు నీ మీద నేరమో మోపగలడు? ఎవడు నీ జీవితాన్ని చెడపగలడు? నువ్వు చెప్పాలి ధైర్యంగా, ఎవడురా నాకు శిక్ష విధించేది? నా ప్రభువు నాతో ఉన్నాడు. నా యథార్థత, నా నీతి, నా ప్రవర్తన, నా బ్రతుకు, నా మాటలు సమస్తము ఎరిగినవాడు నా ప్రభువు అయినా క్రీస్తు. కాబట్టి ఎవడు నాకు శిక్ష విధించగలడు? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఈ భూమి మీద ఒకవేళ నీ మీద నిన్ను శిక్షించడానికి మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, లోకమంతా ఎంత ప్రయత్నము చేసినా, ప్రభువు ఆ శిక్ష నుండి తప్పించగలిగిన సముద్రుడు, విడిపించగలిగిన సముద్రుడు. దేవుని చిత్తం లేకపోతే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఏమీ ఎదురు కాదు. మీకు అర్థం కావాలి, యాకోబు, పేతురు ఇద్దరు కూడా అపోస్తలులు కదా. 12 మందిలో ఇద్దరున్నారు. ఎంతమందిలో? 12 మందిలో ఇద్దరున్నారు. యాకోబును చిరచ్ఛేదనం చేసినప్పుడు దేవుడు దిగి
రాలే, తన దూతలను పంపలేదు. యాకోబు చనిపోవడము దేవునికి ఇష్టం, పేతురు చనిపోవడం దేవునికి ఇష్టము కాదు. ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. మనకు అర్థం కావాలి. ఒకవేళ మన పని లేదనుకుంటే ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మన పని ముందనుకుంటే ఎవడు మనల్ని శిక్షించలేడో, ఎవడు మనకి శిక్ష వేయలేడు, ఎవడు మనల్ని మరణానికి అందరికీ జబ్బులు వస్తాయి, మనకి జబ్బులు వస్తాయి, కానీ జబ్బు మనలోనే ఉంటుంది. అది మనల్ని ఏమీ చేయదు. హార్ట్ అటాక్ మనలోనే ఉంటుంది, బీపీ మనలోనే ఉంటుంది, షుగర్ మనలోనే ఉంటుంది, అన్ని రకాల జబ్బులు మనలో ఉంటాయి. అవి నన్నేమీ చేయు. కారణము ఆయన చిత్తం లేకుండా వ్యాధి కూడా నిన్నేమీ చేయదు. అందుకని పౌలుతో అన్నాడు, నా కృప నీకు చాలు, అది నిన్నేం చేయదు, అలాగ ఉంటుంది అంతే. అది నిన్నేమి దేవుని చిత్తం లేకపోతే జబ్బు కూడా మనకు శిక్ష విధించలేదు. మన శరీరం కూడా మనకు శిక్ష విధించలేదు. ఆయన చిత్తం లేకపోతే, ఆయన సెలవు లేకపోతే. మనకు అర్థం కావాలి, ఎవడు నాకు శిక్ష విధించగలడు? నా ప్రభు నాతో ఉండగా, నా దేవుని సన్నిధి నాతో ఉండగా, ఆయన సహవాసం నాతో ఉండగా ఎవరు నాకు శిక్ష విధించగలరు? ఒక అద్భుతమైన తీర్మానాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉండాలి. 34వ వచనం అంటాడు, ఒకవేళ నీకు శిక్ష విధించాలంటే విధించవలసిన వాడు ఎవరంటే యేసు క్రీస్తే. నేను అంటున్నాను, నా పాపాల కొరకు చనిపోయిన నా ప్రభువు నా శిక్షను ఆయన భరించాడు. ఇప్పుడు నన్ను ఎందుకు శిక్షించాడు ఆయన? కదా, శిక్ష నుండి నన్ను తప్పించడానికి వచ్చిన నా ప్రభువు నన్ను శిక్షించేవాడు కాడు. ఆయన నన్ను శిక్షించేవాడు కాడు. ఒకవేళ నేను పాపంలో మరలా పడిపోతే మారు మనసు పొందమని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంతే. నేను రక్షింపబడ్డాను, మరలా పాపంలో పడిపోయాను, శాపంలో పడిపోయాను, అన్యాయంలో పడిపోయాను, చెడులో పడిపోయాను. ప్రభు అంటాడు, మారు మనసు పొందమ్మా అంటాడు, కానీ శిక్షించేవాడు ఆయన కాదు. మనల్ని సరిచేసేవాడు, మనల్ని ప్రేమించేవాడు. ఈ ప్రపంచంలో శిక్షించే ఏకైక అధికారం కలిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎందుకంటే ఆయన నా స్థానంలో చనిపోయాడు. నా శిక్షకు బదులు ఆయన శిక్షను అనుభవించాడు. ఆయనే నన్ను ప్రేమిస్తూ ఉండగా నాకు శిక్ష విధించగలిగిన వాడు ఎవడో? దేవుని పిల్లలుగా మన భక్తి జీవితాన్ని మనము కొలత వేసుకోవాలి. ప్రతి ప్రశ్నకు అద్భుతమైన సమాధానము వాక్యములో నుండి మనకు కనబడుతూ ఉంది. మీకు మాట తెలుసా? మన జీవితంలో మన కొరకు ప్రార్థించేవారు ఎవరున్నా లేకపోయినా ఏం చేసేవారు? మన కొరకు ప్రార్థించేవారు ఎవరున్నా లేకపోయినా. చాలా సందర్భాల్లో, చాలా సంఘాల్లో ఈ ప్రార్థనా గుంపులు ఉంటాయి. ఏ గుంపులు ఉంటాయి చెప్పండి? ప్రార్థనా గుంపులు ఉంటాయి. 7 వారాలు 7 ఉంటారు. 7 స్త్రీలు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. స్త్రీల సమాజంలో ప్రార్థనా బృందం ఉంటుంది. చాలా సందర్భాలు మనకు అనిపిస్తూ ఉండొచ్చు, మన కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా? నా కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారు? మా అమ్మ ఉంటే బాగుండు కదా నా కొరకు ప్రార్థన చేసేది, మా నాన్న ఉంటే బాగుండు కదా, నా కొరకు ప్రార్థించేవారు ఉంటే బాగుండు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నా గురించి ఏడ్చేవారు, నా గురించి కన్నీరు కార్చేవారు, పడిపోతూ ఉన్నప్పుడు, చెడిపోతూ ఉన్నప్పుడు, నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టడానికి, నన్ను బలపరచడానికి, నన్ను బలోపేతం చేయడానికి, విశ్వాసములో నన్ను స్థిరపరచడానికి నా బలము చాలలేనప్పుడు, నా ప్రార్థనా శక్తి చాలలేనప్పుడు నా కొరకు ప్రార్థించేవారు ఉంటే బాగుండు అని అనిపిస్తుందా కదా? నిజంగా మన కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా? నా కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ మనకు ప్రశ్న వస్తే, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవ తల్లి. రోమపత్రిక 8వ అటువలే ఆత్మయు మన బలహీనతను, పడిపోయిన స్థితిని, బలహీనత అంటే పాపములో, శాపములో, దరిద్రములో, లోకములో పడిపోయిన మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏమని సహాయం చేస్తున్నాడు?
పాపాన్ని ఎలాగ ఒప్పుకోవాలో, పాపం నుండి బయటికి ఎలా రావాలో. ప్రభువా, త్రాగుబోతుగా ఉన్నాను, ఈ వ్యసనంలో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, వ్యభిచారంలో నుండి బయటికి రాలేకపోతున్నాను, చెడులో నుండి బయటికి రాలేకపోతున్నాను, శాపంలో నుండి బయటికి నాకు బలం చాలడం లేదు, నా కొరకు ప్రార్థించేవారు ఎవరో లేరు అని అనుకుంటే నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థిస్తావు. ఎందుకంటే నీకు ప్రార్థన సహాయం అందించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ క్లియర్గా రాయబడింది, చదువురా తల్లి. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన పరిశుద్ధాత్ముడు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడంట. ఇదిగో రాజన్ బాబు చెడిపోయాడు, ప్రభువా వాడిని బాగు చేయి. చెడిపోయిన వాడిని బాగు చేయని పరిశుద్ధాత్ముడు నీ పక్షాన నీలో ఉండి ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు. దేవుడు మన కొరకు విజ్ఞాపనకర్తగా పరిశుద్ధాత్మను ఈ భూమి మీద ఉంచాడు. మరొక మాట చూద్దామా? మరొక మాట అదే రోమపత్రిక 8వ అధ్యాయము తీసారా? 34వ వచనం చదువురా. 34వ వచనం. శిక్ష విధించి వాడెవడు? ఏమి వినపట్లేదు నాకు. లేచిన వాడును ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా. ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి దగ్గర ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? నా కుమార్తె బలహీనురాలనైనా నోరు మంచిదే కానీ అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటుంది. టంగ్ ఏమవుతుంది? స్లిప్ అవుద్ది. నాయన మంచిదే, ముసలమ్మ ముచ్చట్లో పెడుతుందా ప్రభు అని నీ పక్షమున ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. పడిపోయిన మనస్థితిని, ఓడిపోయిన నిలబడాలనుకుని ఓడిపోయావు. దేవుని కొరకు యథార్థంగా ఉండాలని యథార్థతను కోల్పోయావు. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని పడిపోయావు. ప్రభు పరలోకంలో మన పక్షాన ఏం చేస్తున్నాడు? ఆయన మన పక్షాన ఇద్దరు విజ్ఞాపన చేస్తున్నారు. ఒకటి పరిశుద్ధాత్ముడు, రెండవది ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎందుకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మనల్ని నిలబెట్టడానికి, శిక్ష నుండి మనను తప్పించడానికి. ఇప్పుడు మనం అనాలి, ఎవడు నన్ను శిక్షించగలడు? ఒకవేళ పడిపోతే నన్ను నిలబెట్టడానికి నా ప్రభువు నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఓడిపోతే నన్ను గెలిపించడానికి నా ప్రభువు నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నిలబడలేని స్థితిలో ఒకవేళ నేను ఉంటే నన్ను నిలబెట్టడానికి నా ప్రభువు నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవడు నన్ను శిక్షించగలడు? ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, ఒక అద్భుతమైన మాట మన గురించి రాయబడింది. ఒకసారి చూద్దామా? రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపువాడు. అసలు ప్రభు ప్రేమలో నుండి మనల్ని దూరం చేసేవాడు ఎవడు? చాలా సందర్భాలు మనకు అనిపిస్తుంది, ప్రభు నన్ను ప్రేమించడం లేదే, ప్రభు నన్ను ప్రేమించడం లేదే, ఆయన ప్రేమ నాకు దూరం అయిపోయిందే, ఆయన ప్రేమ నాకు దగ్గరగా లేదే అని మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మీకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి ప్రభు ప్రేమ ఎలాంటిదో, ప్రభు ప్రేమ ఎంత గొప్పదో, ప్రభు ప్రేమ ఎంత విలువైనదో, ప్రభు ప్రేమ ఎంత ఉన్నతమైనదో. నేను ఇందాక మీకు చెప్పాను కదా, యాకోబు చనిపోవడము దేవునికి ఇష్టం, అందుకే ఆయన దిగి రాలే, తన దూతలను పంపల. కొన్ని సందర్భాల్లో ప్రభు రాడు, నలగగొట్టబడ్డం ఆయనకి ఇష్టం. నలగాలి, ఎందుకంటే అనుభవం రావాలి. నువ్వు పడిపోతేనే, నువ్వు పడిపోయి నిలబడితేనే పడిపోయేవాడికి చెప్పగలవు. ఎవరికి చెప్పగలవు? పడిపోయేవాడికి, ఒరే నేను ఎలా పడిపోయాను, నువ్వు పడిపోకూడదు. నేను ఎలా మాట్లాడాను, నువ్వు మాట్లాడకూడదు. నేను ఎలా చేశాను, నువ్వు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుడు అనుభవాల గుండా తీసుకువెళ్తాడు, దెబ్బల గుండా తీసుకువెళ్తాడు, నిందల గుండా తీసుకువెళ్తాడు, బాధల గుండా తీసుకువెళ్తాడు. కారణం ఏమిటి అంటే దాని అర్థం ప్రేమ లేదని కాదు, దాని అర్థం మర్చిపోయాడని కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పేరే ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి?
ప్రేమ స్వరూపి. మనం ఆలోచన చేయాలి. ఆయన మనల్ని విడిచిపోలే, ఆయన ప్రేమ మనకు దూరము కాలేదు. కానీ కారణం ఏమిటి? దేవుని చిత్తము మనకు అర్థం కావాలి. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఆయన ప్రేమను ఎవరు కొలత వేయలేరు. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను ఈ భూమి మీద ఎవరు కొలత వేయలేరు. ఒక మాట చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రభు అంటున్నాడు, ప్రభు చేసిన ప్రార్థన అది. యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ప్రభు ఏమైనా ప్రార్థన చేశాడు ఒకసారి చూద్దాం. 23వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం చదవరా తల్లి. ఉండుట వలన ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా. చూడండి, ప్రభువుని ఎలా ప్రేమించాడో దేవుడు మనల్ని కూడా అలాగే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో తేడా లేదు. ఆయన ప్రేమలో తేడా లేదు. ఎప్పుడు ఎలాంటి సహాయం నీకు కావాలో, ఎప్పుడు ఎవరిని నీకు తోడుగా పంపించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలాగ నిలబెట్టాలో సమస్తమును ఎలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో నా గురించి నా తండ్రి అయిన దేవుడు ఆలోచించినంత గొప్పగా ఎవడు ఆలోచించలేడు. నేను చిన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు కూడా సేవకులే. కానీ నాకేమి తెలియదు, నాకేమీ రాదు, పాట పాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు. ఏమొచ్చంటే మా ఊర్లో పక్కన టూరింగ్ టాకీస్ ఉండేది. ఏ టాకీసు? టూరింగ్ టాకీసులు ఇప్పుడు మామూలు థియేటర్లో తీసేస్తున్నారు. ఆ టైంలో ఆదివారం మా ఇంటి ఆరాధన, ఆదివారం స్కూల్ సెలవు కదా, ఆదివారం ఆరాధనకి అందరూ కూడా చాలామంది దేవుడిని నమ్ముకొని వారు అన్యులు వచ్చేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ప్లేట్లో బియ్యం, ఆ పైన ₹1, పావల, రూపాయి కానుక పెట్టి, దేని మీద? ప్లేట్లో బియ్యం, ఆ పైన కానుక పెట్టి అలాగా టేబుల్ దగ్గర పెట్టేవారు. కరెక్ట్గా 11 గంటలకి ముగింపు ప్రార్థన జరిగే టైము. అప్పుడు మార్నింగ్ షో ప్రారంభించే టైం. ఆ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు ఆ పైన డబ్బులన్నీ ఏరుకుని పట్టుకెళ్ళి నేను నా ఫ్రెండ్ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చినప్పటికి మా అమ్మగారికి అర్థమైపోయింది ఈ సినిమాకి ఈ డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. నాకు తెలియదు, మందిరం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న పిల్లలు పుట్టకపోతే నన్ను పెంచుకున్నారనమాట. పెంచిన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి నాకేం తెలియదు, ఏమీ తెలియదు. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందనుకోండి, కృతజ్ఞత కూటం మేడూరు సూరన్న గారని ఒక ఆయన కృతజ్ఞత కూటం పెట్టించుకున్నారు. ఆయనకి దేవుడు స్వస్థపరిస్తే కృతజ్ఞత కూటం జరుగుతుంటే పాటలు పాడుతుంటే నేను పడుకున్నాను. అప్పటికి నేను 8th 9th చదువుతున్నా, బాగా గుర్తు. పడుకుని ప్రార్థన అయ్యాక నన్ను లేపారు. మరి ప్రార్థన అయిపోయింది, లే భోజనం చేద్దామని. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకమ్మా తాడి చెట్టులాగా ఉన్న ఈయన పెంచుతున్నావు, వీడికి పాట రాదు, ప్రార్థన రాదు, ఏమీ రాదు, ఈయన పెంచుతున్నావు ఏంటి, తాడి చెట్టులాగా ఉన్నాడు, మీకు ఏమాత్రం ఉపయోగం లేదు, కనీసం డ్రమ్ము కొట్టడం కూడా రాదు అంటే మా అమ్మగారు, దేవుడు నాకు ఇచ్చిన వరం అన్నాడు, టైం వచ్చినప్పుడు దేవుడే వాడుకుంటాడు. ఈ విషయం నేను మీకు ఎందుకు జ్ఞాపకము, అందరూ నా విషయంలో ఎగతాళి చేసేవారు మా అమ్మని. నేను ఇంటర్మీడియట్ చదువుకు వచ్చినప్పటికీ కూడా నాకు పాటలు రావు, ఇప్పటికీ రావు అనుకోండి పాటలు. మా పాస్టమ్మ గారు బాగా పాడతారు. ఏమీ రాదు, వాక్యం చెప్పడం రాదు, చదవడం రాదు, ఏమీ రాదు. అందరూ ఎగతాళి చేసేవారు. మా నాన్నగారు స్నేహితుడు ఎలీషా గారని ఒక పాస్టర్ గారు ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి పాటలు బాగా పాడేవాడు. మా నాన్నగారు సైకిల్ మీద నన్ను, ఆయనేమో వాళ్ళ అబ్బాయిని, ఆయన పేరు మధుబాబు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన గోపాలపురం, రావులపల్లి మండలం గోపాలపురంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన చాలా మంచి పాటలు పాడేవాడు. తీసుకెళ్తే ఆ క్రిస్మస్కి మేము వెళ్ళాము. దేవసాయం గారు అబ్బాయి పాట పాడతాడంటే నేను ఇలా దెయ్యంలో చూస్తున్నాను. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఆడికి పాటలు రావండి, నేను పాడతానని. మా నాన్నగారు మంచి పాటలు పాడేవాడు, ఆయన పాడాడు. తర్వాత ఎలీషా గారు అబ్బాయి చేత పాట పాడింది. మేము తిరిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు మా ఎలీషా గారు అంటే నాకు మామయ్య అనేవాడిని, ఆయన అన్నాడు, ఎందుకండి ఇలాంటి పనికి మనోడు పెంచుతున్నాడు, పాట రాదు, పాస్టర్ గారు కొడుకు కనిపించే సిగ్గు
వేస్తుంది అని ఎగతాళి చేసిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏమి రావు. ఏమి మా అమ్మగారు బతికుండగా నేను ప్రసంగం చేయలే. ఆవిడ చనిపోయిన తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళాను, వచ్చాను, సేవకుడిగా వాడబడుతూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకవేళ మన తల్లిదండ్రులు బ్రతికుండగా మన జీవితాలు స్థిరపడక పోవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరైతే ఎటగారం చేశారో వాళ్ళ నా ముందు ప్రసంగం చేయడానికి భయపడిపోతారు. ఎందుకంటే ప్రసంగంలో తేడా చేస్తే వెంటనే తప్పు ఖండించేస్తాను నేను. నా ముందు ఎవరైనా నా ఫ్రెండ్స్ అందరూ సేవకులే, వాళ్ళు నా ముందు వాక్యం చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే తప్పు చెప్తే, అంటే పబ్లిక్లో అనగానే పర్సనల్గా ఒరే చదవరా నేర్చుకోరా అంటున్నందుకు భయం. ఎందుకు అంటే ఏ యోగ్యత లేని మనకు యోగ్యులుగా చేసేది ఆయన ప్రేమ. నా తల్లి చేసిన ప్రార్థన ఈరోజు నన్ను సేవకుడిగా నిలబెట్టింది. ఒక మంచి తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలను దేవుని ప్రేమ విడిచి, ఒక లోకమంతా అయోగ్యులుగా ఉండవచ్చు, కానీ ఒక దినాన్ని నీవు చేసిన ప్రార్థన నీ బిడ్డలను యోగ్యులుగా నిలబెడుతుంది. సంఘం ఎదుట, సమాజం ఎదుట నీ పిల్లలను గొప్పవారిగా నిలబెడుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమ నమ్మదగిన ప్రేమ. ఈ ప్రపంచంలో ఆయనలాగా ప్రేమించేవాడు ఎవడో లేడో. ఆయనలాగా ప్రేమించేవాడు ఎవడో లేడో. నన్ను అంతగా ప్రేమించే నా తల్లి నాతో లేకపోయినా, నన్ను అంతగా ప్రేమించే నా తండ్రి నాతో లేకపోయినా, ఈరోజు నా ప్రభువు నన్ను స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నాడు అంటే కారణం నా ప్రభువు యొక్క ప్రేమ. ఆయన ప్రేమ నమ్మదగిన ప్రేమ, నమ్ముకొనదగిన సహాయకుడైన. ఈ ప్రపంచంలో ఆయనలాగా ప్రేమించేవాడు ఎవ్వడునూ లేడు. మనం ఆలోచన చేయాలి. అంటానప్పుడు అదే అంటున్నాడు, ఆయన ప్రేమలో నుండి ఎవడు నన్ను ఎడబాపగలడా? నా ప్రభు ప్రేమలో నుండి ఎవడు నన్ను దూరం చేయగలడు? పడిపోయినా ఆయనకి ఇష్టమే, నేను చెడిపోయినా ఆయనకి ఇష్టమే, నాశనం అయిపోయినా ఆయనకి ఇష్టమే. ఒక దినాన్ని మరలా నా బ్రతుకును బాగు చేసి ఆయన నిలబెడతాడా. ఆయన నమ్మదగిన దేవుడా. లోకానికి నేను ఇష్టం కాకపోవచ్చు, మనుషులు నన్ను ప్రేమించకపోవచ్చు, ఎవరు నన్ను అర్థం చేసుకోపోవచ్చు, కానీ నా ప్రభువులాగా ప్రేమించి అర్థం చేసుకునేవారు ఎవరో? ఆయన కంటే మెట్టమైన ప్రేమ గలవారు. అదే పౌలు అంటున్నాడు, ఏమని? ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడు? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా చివరిగా ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, మనం జాగ్రత్తగా మాట చూస్తే, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయితను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏది మనల్ని దూరం చేస్తుంది దేవుని నుండి? ఏ శ్రమ, ఏ వేదన, ఏ బాధ, ఏ రోదన, ఏ దౌర్బల్యం, ఏ దౌర్భాగ్యం మనల్ని దూరము చేస్తుంది? 1996లో నేను ట్రైనింగ్ నుంచి వచ్చాను. సెకండ్ ఇయర్ నేను ట్రైనింగు పూర్తి చేసుకుని BTH వచ్చినప్పుడు, డిసెంబర్ సెలవులు ఇస్తారు బైబిల్ ట్రైనింగ్లో. వచ్చినప్పుడు మా నాన్నగారు మళ్ళీ నన్ను క్రిస్మస్కి తీసుకెళ్ళారు. ఏ క్రిస్మస్కి? ఒకప్పుడు ఎలీషా గారు నన్ను ఎగతాళి చేశాడు కదా, అదే క్రిస్మస్ నన్ను తీసుకెళ్ళాం 96లో. తీసుకెళ్ళినప్పుడు మా అబ్బాయి ట్రైనింగ్ అవుతున్నాడండి. 2 నిమిషాల వాక్యానికి టైం ఏమంటే, ఆ పాస్టర్ గారు ఆయన చాలా మంచిడు. ఆయన అచ్యుతానందం గారు అని చనిపోయారు, రావులపాడు పాస్టర్ గారు. నాకు టైం ఇచ్చాడు ఆయన. అక్కడ నేను 3 విషయాలు చెప్పాను. జాయ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయ్ అనే ప్రసంగం చేశాను. నిజమైన ఆనందం కదా, ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆనందం అనేది మన జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే, జే ఫర్ జీసస్. మొట్టమొదటిగా మళ్ళీ ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమించేవాడి జీవితంలో ఏమంటే తెలుసా? ఆనందం. రెండవది ఓ ఫర్ అదర్స్, ఇతరులను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ ఇతరులను ప్రేమిస్తే నీ జీవితం దీవెనకరంగా మారుతుంది. వై లవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు
ప్రేమించుకో. ఫస్ట్ ప్రభువును ప్రేమించు, రెండవది ఇతరులను ప్రేమించు, మూడవది నిన్ను నీవు ప్రేమించుకో. నీ జీవితము ఆనందం అని ప్రసంగం చేస్తే అందరూ లేచి నిలబడి తప్పట్లో కొట్టారు. 10 సంవత్సరాలు పట్టింది దేవుడు నన్ను స్థిరపరచడానికి. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడా. మన జీవితాన్ని మార్చగలిగిన వాడు. శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, లోకమంతా ఏకమవుతుంది, లోకమంతా కోడై కోస్తుంది. నా ప్రభువుకు తెలుసు నా సామర్థ్యం లోకం గుర్తించక పోవచ్చు, మన సామర్థ్యం మన కుటుంబీకులే గుర్తించక పోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు నీ సామర్థ్యం. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ మాట చదివితే మొట్టమొదటిగా అన్నాడు శ్రమ. ఇది మానవ జీవితంలో సహజం. శ్రమలు అనేవి ఏంటి చెప్పండి? మానవ జీవితంలో సహజం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువు తల్లి. 10:13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సాధారణముగా మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. శ్రమ అనేది సహజం. నీ జీవితంలో శోధనలు ఎదురవుతాయి, కానీ ఆయన నిన్ను ఎక్కువగా శోధించేవాడు కాడు. ఒకవేళ శోధన వచ్చినా తప్పించుకునే మార్గాన్ని చూపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. రెండవది బాధ. ఇది మన జీవితంలో ఎలా వచ్చినా బాధ నుండి తప్పించగలిగిన వాడు. మన బాధ ఏంటో ఆయనకు తెలుసు. మన బాధను అర్థం చేసుకునే దేవాతి దేవుడు. మూడవది హింస. హింస అనేది అందరికీ రాదు. బాధ అనేది సహజంగా వస్తుంది, కానీ హింస అనేది అందరికీ రాదు. ఒకవేళ నీ జీవితంలో హింస వచ్చిందంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకోకపోతే నీ జీవితంలో హింస రాదు. హింస కూడా మనల్ని ఏం చేయలేదు. వస్త్రహీనత. చాలా సందర్భాల్లో మనం దిగంబరత్వాన్ని కలిగి ఉంటాం, వస్త్రహీనులుగా ఉంటాం మన జీవితంలో. అయినా ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. తర్వాత ఉపద్రవం అంటే ప్రాణాపాయ స్థితి. ప్రాణాపాయ స్థితి మన జీవితంలో వచ్చిన ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. త్వరగా మనం ముందుకు వెళ్దాము. 11వ అధ్యాయము తీసారా? 23వ వచనం చదువురా. 23వ వచనం. అమ్మా వెర్రివాళ్ళ వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరియు విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు శరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయ పరిస్థితి. పౌలు అంటున్నాడు అనేక మారులు ప్రాణాపాయ పరిస్థితులు మన జీవితం కూడా ఎదురవుతాయి, కానీ ఆయన ప్రేమ నుండి ఈ ప్రాణాపాయ పరిస్థితి మనల్ని దూరము చేయలేదు. శ్రమ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం అంటే శత్రువు మన మీదకి వస్తాడు. శత్రువు మనలను ఓడించడానికి ప్రయత్నము చేస్తాడు. హత్యగావించబడే పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ఎదురైతే ఎన్ని వచ్చినా, తిరస్కారాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దెబ్బలు వచ్చినా, ఏమొచ్చినా ఆయన ప్రేమలే నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాప లేరు అని లేఖనము చెబుతూ ఉంది. చివరిగా పౌలు ఆ రోమాపత్రిక 8:37-39 వచనాల్లో 8 విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? 8 విషయాలు చెప్పాడు. చదవండి. పొందుచున్నాము ఒక మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోయినను, ఎత్తైనను అధికారులైనను, ఎత్తైనను లోతైనను, ఏది ఆయన ప్రేమ నుండి మనము అంటే మనల్ని దూరం చేయడానికి, మనల్ని దూరం చేసే 4 జంటలు ఉన్నాయి. ఎన్ని జంటలు?
మొదటి జంట జీవమైనను మరణమైనను. జీవము అంటే ఈ జీవితం, మానవ జీవితం. జగత్తుకు మనం ఆలోచన చేయాలి. క్రీస్తునందు ఉన్న మనము, మన జీవితమైన ఒకవేళ మనకి మరణము ఎదురొచ్చినా, ఏమెదురొచ్చినా, మరణం ఎదురొచ్చినా మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన ప్రభువు మరణాన్ని జయించాడు. ఆ మాట రోమపత్రిక 14:8 అంటాడు. 14:8 ఏమంటాడో తెలుసా? మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు క్రీస్తు చనిపోయి మరలా. మృతులు, మరణం, జీవం అంటే జీవితం. ఈ మానవ జీవితంలో ఈ జీవితం నిన్ను ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా, ఈ జీవితము ఎన్ని రకాల ఇబ్బందులు పాలు చేసినా, చివరికి నిన్ను మరణానికి అప్పగించిన ఈ రెండు నిన్ను ఏమీ చేయలేవు. ఏది? శరీర భౌతిక జీవితము, మరణం. మరణం అంటే శరీరం నుండి ఆత్మ వేరవటం. ఈ రెండు ఒకవేళ నీ జీవితంలో ఎదురైతే అవి నిన్నేమి దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. రెండవ జంట కనబడుతుంది. దేవదూతలైనను ప్రధానులైనను. దేవదూతలు ప్రధానులు అంటే ఎవరు? దేవుని దూతలు అని అనుకోకండి. అపవాది కూడా ఏమున్నాయి? దూతలు ఉన్నాయి. అపవాదికి ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పాడు? 12వ వచనం చదవరా. 12వ వచనం 6:12. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అధికార సంబంధులకు లోకనాథులతోనూ. చాలు, అక్కడ దేవుని దూతలు కాదు, అక్కడ ప్రధానులు, దేవదూతలు అనే పదం వాడబడింది. కానీ సాతాను దూతలు, సాతాను అధికారులు, సాతాను ప్రధానులు ఎవరొచ్చినా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వడో దూరము చేయలేడు. ఆయన ప్రేమలో నుండి మనల్ని ఎవ్వడో దూరం చేయలేడు. ఆ ప్రధానులకి, ఆ సాతాను దూతలకి దేవుడు సిద్ధపరిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22 చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక ఆయన శక్తుల మీదను అధికారం పొందిన ప్రభు ఉన్నాడు మనకి. ఎలాంటి ప్రభు అయినా? ప్రధానుల మీద, దూతల మీద, శక్తుల మీద అధికారం కలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు దూతలు ఏం చేయగలవు? అధికారులు ఏం చేయగలరు? ప్రధానులు ఏం చేయగలరు? ఎందుకంటే అందరికంటే శక్తివంతుడైన నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో జీవం అంటే ఈ జీవితం ఏం చేయలేదు, మరణం ఏం చేయలేదు, దూతలు ఏం చేయలేరు, ప్రధానులు ఏం చేయలేరు. మూడవ జంట రాబోయేవి ఉన్నవైనను రాబోవు. ప్రస్తుత కాలము నీకు అనుకూలంగా లేకపోవచ్చు, ప్రస్తుత కాలము నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రస్తుతం బాగుండి రాబోయే కాలం ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఎలాగున్నా రాబోయే కాలం ఎలాగున్నా, ఇప్పుడు బాగున్నా బాగోకపోయినా, రాబోయే కాలం బాగున్నా బాగోకపోయినా, ఉన్న కాలమైనా రాబోయే కాలమైనా నా ప్రభు ప్రేమలో నుండి 2025 అయినా, వచ్చే 2026 అయినా నా ప్రభు ప్రేమలో నుండి ఏ కాలముననేమి, ఉన్న కాలమైనా రాబోయే కాలమైనా ఏమీ చేయలేదు. 4వ జంట ఎత్తైనా లోతైనా. కొన్ని సందర్భాల్లో పైకి వెళ్ళిపోతాం, పైకి తీసుకెళ్ళి పడేయడానికి సాతానుగాడు ఎప్పుడు ప్రయత్నము చేస్తాడు. ప్రభువుని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి అన్నాడంట, నాకు నమస్కారం చేస్తే ఇది అంతా నీకు ఇచ్చారు. చాలా సందర్భాల్లో మనుషులు మనల్ని ఎత్తుకు తీసుకెళ్ళిపోతారు పడేయడానికి. కొన్ని సందర్భాల్లో తొక్కేయడానికి లోపల కంటే తొక్కేస్తూ ఉంటారు, కిందకి తొక్కడానికి. నిన్ను పైకి తీసుకెళ్ళి పడేయడానికి సిద్ధంగా ఉన్నా, కిందకి తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నా ఆయన ప్రేమ నీతో ఉంటుంది. నమ్మదగిన దేవుడు. 7 ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. మొట్టమొదటి ప్రశ్న, ఇట్లుండగా ఏమందుమో? దేనికి భయపడవలసిన పని లేదు. 2వ ప్రశ్న, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? 3వది, ఆయనతో పాటు సమస్తము నాకు దేవుడు ఎందుకు ఎవడో? 4వది, ఎవడు నా మీద నేరము
మోపేవాడు. 5వది ఎవడు నాకు శిక్ష విధించేవాడు. 6వది ఆయన ప్రేమలో నుండి ఎవడు నన్ను ఎడబాబుతాడు. 7వది శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఏదొచ్చినా ఎవడు నన్ను ఏమీ చేయలేడు. ఎందుకంటే నా ప్రభువు సర్వాధికారి. ఎవరైనా సర్వాధికారి. ఈ 2025లో ఆయన నడిపిస్తాడు, రాబోయే కాలంలో కూడా ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నెమ్మదిగా ఒక క్షణం లేచి నిలబడదాం. మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నామో ఒకవేళ నీకు తెలియకపోవచ్చు. ఎలాంటి బాధల గుండా నువ్వు వెళుతున్నావో, ఎలాంటి ఇబ్బందుల గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, నీ జీవితంలో ఏదేమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. నీ బ్రతుకును మార్చగలడు, స్థితిని మార్చగలడు, పరిస్థితిని మార్చగలడు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నమ్మదగిన దేవుడు మన జీవితాలను దీవెనకరంగా మార్చగలిగిన శక్తివంతుడు. ఊహాతీతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఎవడు నాకు శత్రువు ప్రభువా? ఎవడు నన్ను ఏం చేయగలడు నాయన? ఇట్లుండగా ఏమంటాను ప్రభువా? నన్ను శిక్షించేవాడెవడో, నన్ను పడగొట్టేవాడెవడో, నీ ప్రేమ నుండి నన్ను దూరం చేసేవాడెవడో, నాకు ఆశీర్వాదం రాకుండా, దీవెన రాకుండా, అభివృద్ధి రాకుండా ఆపగలిగిన వాడు ఎవడు ప్రభు? ఉద్యోగం రాకుండా, వ్యాపారము నిలబడకుండా, నేను చేసే వ్యవసాయము పాడైపోయేలాగా ఎవడు చేయగలడు ప్రభువా? నమ్మదగిన దేవుడు, నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నిన్ను నడిపించే దేవుడు. ఈ 2025లో 10 మాసాలు 9 మాసాలు ఆయన కృపలో కాచి కాపాడి 10వ మాసములోనికి నిన్ను నిలవబెట్టాడు. నమ్మదగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడుతున్నాయి ప్రభువా. నిలబడలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నిలబెట్టే దేవుడవు నాయనా, నడిపించే దేవుడవు, స్థిరపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు నాయనా. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను వీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను వీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నడిపించే దేవుడు ప్రభు. తల్లి ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఆదరించేవారు, ప్రేమించేవారు, సహాయం చేసేవారు, నడిపించేవారు ఎవరున్నా లేకపోయినా నడిపించే దేవుడు, నా బ్రతుకును మార్చగలిగిన శక్తివంతుడు ప్రభువే. నీ మీద అనుకున్నాను ప్రభు.
మహాఘనమైన శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, నిందైన, అవమానమైన ఏమొచ్చినా 2025 మా జీవిత ప్రయాణంలో గొప్ప విజయంతో నింపుతున్నావు ప్రభువా. ఆదరణతో నింపుతున్నావు నాయన, ప్రేమతో నింపుతున్నావు, శక్తితో నింపుతున్నావు, విశ్వాసంలో నడిపిస్తున్నావు. బలమైన పాత్రగా ఉజ్జీవకరమైన కార్యాలు, దీవెనకరమైన కార్యాలు, నీ మహిమను లోకానికి, సంఘానికి, సమాజానికి చూపే పాత్రగా నడిపిస్తున్న నీ అపారమైన ప్రేమను బట్టి, నీ అచంచలమైన కృపను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రేమాలయము బాప్టిస్టు సంఘమును నీ కృపలో బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ రోజు నుండి రాబోయే 3 దినాలు నీ మహిమతో సంఘం బలపరచబడాలి. వాక్యపు వెలుగులో వారి జీవితాలు వెలిగించబడాలి. వాక్యపు వెలుగులో వారి జీవితాలు ఉజ్జీవించబడాలి. వాక్యపు వెలుగులో వారి జీవితాలు సరిచేయబడాలి ప్రభు. మమ్మల్ని అందరినీ మేలు కొరకై జ్ఞాపకము చేసుకునమని క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. థ్యాంక్ యూ. అందరూ కూర్చుందామండి. మరి ఎంతో చక్కటి సంఘానికి అవసరమైన ఎంతో విలువైన మాటలు మరి సేవకులు రాజన్ బాబు గారు ఎంతో చక్కగా సుమారు 1 గంట 40 నిమిషాలు పైన వారు వాక్యాన్ని మనకు అందించారు. దాన్ని బట్టి మరొకసారి సంఘం ద్వారా సేవకులకి వందనాలు. మరి యొక్క సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. సాయంత్రం మరలా 6 గంటలకి సభ అనేది ప్రారంభించబడుతుంది. సేవకులు కూడా చాలా త్వరగా వస్తానని తెలియపరిచారు. కాబట్టి మీరు గమనించి మీరు కూడా త్వరగా రావడానికి సిద్ధపడండి. సాయంత్రం ఎవరైతే క్వైర్ చేయాలో, ప్రార్థన చేయాలో వారు త్వరగా వచ్చినట్లయితే మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అలాగే మరి సతీష్ గారు, వాళ్ళ యొక్క తల్లిగారు సునీత గారు, మరి వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి డోగుబర్ లక్ష్మి గారు వారి యొక్క కుటుంబం ఏమండి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ మన డ్రింక్స్ అనేది తేవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని వెళ్ళాలని క్రీస్తు వారి పేరట కోరుచున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థనలో వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. దయ కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనములు. దేవ, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, మరి ఇప్పటి వరకు తండ్రి యొక్క మొదటి రోజు ఉదయకాలం దేవా మీ సేవకులు నిలబెట్టుకుని ఎంతో చక్కటి విషయాలు తండ్రి మీరు మాకు నేర్పించారు. రోమిలికి రాసిన పత్రికలో నుంచి తండ్రి దేవా, కేవలం రోమిలికి మాత్రమే కాదు కానీ యావత్ క్రైస్తవులందరికీ తండ్రి ఎంతో విలువైనటువంటి మాటలు. ఇదిగో తండ్రి శ్రమల గురించి, అలాగే తండ్రి మీ మీద ఆధారపడేటటువంటి విషయంలో తండ్రి మేము ఎలా ఉండాలో అయా ప్రతి మాటని తండ్రి ఎంతో క్షుణ్ణంగా తండ్రి నీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిగా తండ్రి సేవకులు వివరించుకున్నారు. సేవకులకు తండ్రి మరింత ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి అయ్యా. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క సంఘమును, వారి యొక్క సంఘ విశ్వాసాలను దీవించండి అయ్యా. రానున్న దినాల్లో అనేక ప్రాంతాల్లో తండ్రి వారు చక్కటి పరిచర్య చేయడానికి తండ్రి మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచున్నాం దేవా. అలాగే తండ్రి దేవా, మరి యొక్క మొదటి రోజు తండ్రి ఇటు రీతిగా సంఘమంతా తండ్రి దేవా మరి కలిసి వచ్చి నీ మాటలు విన్నారయ్యా. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఆత్మీయ ఉపవాస కూడికల్లో ఎవరైతే తండ్రి ఐదుగో తండ్రి ఉపవాసం ఉండి మీకు మొర పెట్టుచున్నారో వారి యొక్క మొర మీరు ఆలకించి వారి యొక్క జీవితంలో తండ్రి సమాధానాన్ని, నెమ్మదిని దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే తండ్రి దేవా చక్కటి పరిచర్లో తండ్రి తోడుగా ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మొదటి రోజు తండ్రి వచ్చినటువంటి సేవకులకి అయా ప్రేమ విందు ఏర్పాటు చేసినటువంటి దేవా మరి విశ్వాసరావు గారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సాయంత్రకాల సమయంలో కూడా తండ్రి దేవ వస్తున్నటువంటి సేవకులకి అయా ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నటువంటి పద్మ గారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే తండ్రి దేవా మరి దేవాని యొక్క కుమారుల తండ్రి మరి డోగుబర్ లక్ష్మి గారు, వారి యొక్క కుటుంబాన్ని బట్టి అయా ముఖ్యంగా సతీష్ గారు, వారి యొక్క అమ్మగారు తండ్రి అయా సునీత గారు,
వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయా సంఘ బిడ్డలందరికీ తండ్రి పలహారాన్ని తండ్రి ఏర్పాటు చేసి ఉన్నారు. అయా వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపను బట్టి అయా సతీష్ గారు కూడా తండ్రి దేవ మందిరానికి వచ్చేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి తనకి ఇచ్చినటువంటి భార్యను బట్టి, అలాగే తండ్రి తనకి ఇచ్చినటువంటి కుమారుని బట్టి తండ్రి ప్రార్థన చేయించున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచు, సాయంత్రకాల సమయంలో జరగబోయే అయా ఇదిగో తండ్రి మరి సభలో తండ్రి మీరు తోడుగా ఉండి, ఎవరైతే తండ్రి బాధ్యతలు స్వీకరించారో సమయానికి వచ్చి తండ్రి వారి యొక్క పనులు నెరవేర్చడానికి తండ్రి వారందరికీ అయ్యా మరింత జ్ఞానమును ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పటి వరకు చక్కటి వాక్యాన్ని అందించినటువంటి సేవకులకి, అలాగే ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో ఎవరైతే భద్రం చేసుకున్నారో అయ్యా ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము, ఈ మహిమీ మీద కృమ్మారించుము దేవా, కమ్మార ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. అందరికీ వందనండి. మరి రేపటి దినాన్న 2 గంటలకే ముగిస్తాం. కొంచెం గమనించండి, రోజు కొంచెం లేట్ అయింది, మొదటి రోజు కాబట్టి. రేపటి దినాన్ని త్వరగా ముగించడానికి ప్రయాసపడతాం. కాబట్టి అందరూ పలహారాన్ని తీసుకుని వెళ్ళండి.